పూజ్య గురుదేవులు అందించినటువంటి 3 సాధనా పద్ధతుల్ని మనం ఈ శిబిరంలో అలవాటు చేసుకుంటున్నాం. మొదటిది మౌనం. ఈ మౌనం అన్నది తిన్నగా కారణ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ధ్యానము ఇది సూక్ష్మ శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది. జపము స్థూల శరీరం మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంచేత మొత్తము ఈ కుండలిని జాగరణ ప్రక్రియ అనే దాంట్లో ఫోర్స్ఫుల్ గా గురువు ఉపస్థితి లేకుండా మంచిది కాదు. కనుక చెప్పింది ఏంటి అంటే గురువు గారు ఈ 3 ప్రక్రియల్ని మౌనము, ధ్యానము, జపము అంటే కారణ, సూక్ష్మ, స్థూల తలకి నువ్వు చేద్దాం. జపము, ధ్యానము, మౌనము అంటే స్థూల, సూక్ష్మ, కారణ. ఇది రిపీటెడ్గా నేను చెప్పేది ఎందుకంటే ఆ పదజాలం మీకు అర్థం అవ్వాలి అని. ఆ పదాన్ని మీరు నిత్య జీవితంలో కూడా ఉపయోగించుకోగలగాలి. ఈ సూక్ష్మ కారణ శరీరాల నుంచి మనం దైనందిక జీవితాలలోనే అనేక రకాలైనటువంటి సంకేతాలు మనకి వస్తూ ఉంటాయి. కానీ ఆ సంకేతాలు మనం గుర్తించం. ఉదాహరణకి ఒక సినిమా పోస్టర్ చూస్తాం. మనం సినిమా పోస్టర్ చూశాక ఆ సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం. మనం వెళ్తాం. ఇందులో ఏ శరీరము ఎక్కువ పనిచేసిందో చెప్పగలరా? అది మనం అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప గాయత్రి అంటే ఎక్కడో హిమాలయాల్లోనే ఉంది, గురువు గారి దగ్గర ఉంది, ఇక్కడ చీరాల్లో లేదు, మన ఇంట్లో లేదు అనుకుంటే లాభం లేదు. ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 కూడా మన శరీరాలు 3 ఇక్కడే ఉన్నాయి. వీటిని వికసింపజేసుకోవాలి. వీటి ద్వారానే మనం చేరుకోవాల్సినటువంటి ఆ ఉచ్చ స్థితికి, గురుదేవులు నిర్దేశించిన స్థితికి వెళ్ళగలగాలి. ఉచ్చస్థితి మళ్ళా 2 రకాల స్థితులు ఉన్నాయి. 9వ అధ్యాయంలో తన ఆత్మగతలో గురువు గారు 2 మనస్సులు మళ్ళీ యుద్ధంలో చెప్తారు. 2 రకాల ఉచ్చస్థితులు ఉన్నాయి. అందరిలాగా మనం కూడా పేరు, డబ్బు అది సంపాదించుకుని బాబా అయిపోవచ్చు, లేదా గురువు గారు చూపించినటువంటి మార్గంలో మనం వెళ్ళవచ్చు. మళ్ళా ఏ ఉచ్చస్థితికి మీరు ఓటు వేస్తారు అన్నది నిర్ణయించుకుంటూ గాయత్రి పరివారం వలన ఈయనకే ఓటు వేస్తాం అన్నది మనం పెద్దగా అడగక్కర్లేదు. మన ఓటు ఎవరికి అన్న దానికోసం. అంచేత అటువంటి సరళమైనటువంటి, గంభీరమైనటువంటి, గహనమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. సో స్థూల శరీరమే మనం చెప్పిన మాట విందు. 1 గంట సేపు కూర్చోవాలి అంటే చాలా కష్టపడుతున్నాం కదా, కాళ్ళు కాపుకోవాల్సి వస్తుంది. మీకే కాదు, నాకు, మీకు చెప్తున్నది నాకు వర్తిస్తుంది అనేది గుర్తుంచుకోండి. మీకు మాత్రమే నేను చెప్పటం లేదు. అది ఐఎమ్ టీచింగ్ మై సెల్ఫ్. నాకు కూడా నేను నేర్చుకుంటున్నాను. చెప్తూ చేస్తున్నటువంటి తప్పులు, చేస్తున్నటువంటి ఒప్పులు ఇవి నిజంగా తప్పు అనుకుని మీరు బాధపడిపోకండి. తప్పు చేసేసాం, మరి జపం చేసుకుంటూ ఉంటే కాళ్ళు జాపుకుంటే ఎట్లా? హాయిగా జాపుకోండి. ఎందుకంటే జపం ముఖ్యం. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇచ్చి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు దానికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల బ్రాహ్మణత్వం నశించిపోయింది అన్నది గురువు గారు ఎప్పుడు చెప్పేది ఇదే. స్నానం చేస్తే కానీ గాయత్రి జపం చేయం, స్నానం చేయలేగానే గాయత్రి జపం మానేస్తాం. ఈ ఈక్వేషన్ వినటానికి ఎంతో ఉపహాస్కరంగా ఉంది. గాయత్రి ముఖ్యం, చాలా ముఖ్యం. మన జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటటువంటి మంత్రము. కేవలము మనం స్నానం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక చెయ్యము అనుకున్నాం అనుకోండి, ఇలాగే నాశనం అయిపోయింది తప్ప నాశనం అయిపోవటానికి ఆసురీ శక్తులు కారణం ఏం కాదు. మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి బాలబుద్ధి. అలా చెప్పి స్నానం చేయకుండా గాయత్రి చేయమని గురువు గారు ఎప్పుడూ చెప్పలేదు. వీలున్నప్పుడు స్నానం చేసుకోండి. నిజంగా మీకు స్నానం చేయడానికి వీలు లేని పరిస్థితే ఏర్పడితే అప్పుడు సంగతి చెప్పాను ఆయన. ముఖ్యమైనది వదలకుండా ప్రాముఖ్యత లేని వాటి కోసం మీరు కర్మకాండ కోసం వ్యాకులపడుతూ ప్రాకులాడుతూ దీన్ని వదిలేయకండి. ఇప్పుడు ఈ భావనలంతా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఏ శరీరంతో మాట్లాడుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. అందుకు ఇదంతా చెప్తున్నాను నేను. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను నోటితో అంటే ఉపయోగించుకోవడం చేత కాదు. మనకి పేర్లు తెలియాలి, పేర్లు తెలిసాక దాన్ని ఉపయోగించుకోవటం కూడా తెలియాలి. మా ప్రాక్టికల్స్ లో చాలా సార్లు బీకర్ లాంటి పదాలు వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ కి మొట్టమొదటి బీకర్, బ్యూరెట్, పిపెట్ అంటే ఏంటో చూపించి, ఇదిగో పిపెట్ని దీనికి ఉపయోగిస్తారు, బీకర్ అనే పరికరాన్ని దీనికి ఉపయోగిస్తారు, బ్యూరెట్ అనే పరికరాన్ని
దీనికి ఉపయోగిస్తారు అని స్పష్టంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అవి వాళ్ళ చేతిలో పెడతాం. స్థూల సూక్ష్మ కారక శరీరాల్లాగే బీకర్, పిపెట్, బ్యూరెట్ ఈ మూడు కూడా ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాం. అలాగే ప్రకృతి అనేక జన్మల మన సంస్కారము, అనేక జన్మల మన పరిపక్వ స్థితి వల్ల ఈ మూడు రకమైనటువంటి బ్లెస్సింగ్స్, లేకపోతే ఈ మూడు రకమైనటువంటి బహుమతులు డైరెక్ట్గా మనకు అందజేసేసింది. మానవ శరీరంతో పాటు సూక్ష్మ శరీరము ఇచ్చింది, కారణ శరీరము ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మూడు శరీరాలలో ఏ శరీరానికి ప్రాముఖ్యతనివ్వాలి అన్నది. అన్ని శరీరాలు ఒకేసారి పనిచేస్తాయి. ఏం చేయాలన్నా కూడా ఆ మూడు శరీరాలకి ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. స్థూల శరీరం ఇక్కడ కూర్చోకుండా అక్కడ కూర్చుంటే ఇక్కడ చెప్పేది వినిపించదు కదా అని చెప్పి స్థూల శరీరం యొక్క పార్ట్ ఉంది. కానీ స్థూల శరీరం యొక్క పార్ట్ ఎంతవరకు అంటే ఇక్కడ ఫలానా గదువు కూర్చొని ఉండటం వరకే. దాని తర్వాత దాని రోల్ ఏం లేదు. ఎప్పుడో చీమో ఏదో కుడితేనో ఏదో కుడితే గోక్కుంటాం అంతే తప్ప స్థూల శరీరానికి అంతకు మించినటువంటి ప్రాముఖ్యత లేదు. కనుక మిగతా రెండు శరీరాలు పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఎక్కడ ఏ పరిమాణంలో పనిచేస్తున్నాయి అది నేను మీకు ఒక రాసిన ఉత్తరంలో ఒకటి చెప్పాను. నేను 66% సూక్ష్మ శరీరము, 33% కారణ శరీరము పనిచేయగలిగే స్థాయి కనుక మనం ఎదిగితే దేవాత్మలు దిగి వస్తాయి అని. పర్సంటేజ్ ఇమ్మెటీరియల్ ఎదుగుతూనే ఏదో చెప్పాలి కదా మరి ఇంత ఉండాలి అని చెప్పడమే తప్ప అసలు మీకు సూక్ష్మ కారణ శరీరాన్ని మ్యానిపులేట్ చేసుకోవటం కనుక నేర్చుకోగలిగితే, వాటిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం కనుక నేర్చుకోగలిగితే ఈ గురువులు వాళ్ళు చేసేటటువంటి పని కొంచెం అర్థం అవుతుంది మనకి. అయితే నేను 3 ప్రశ్నలు వేశాను. ఇప్పుడు ఈ 3 ప్రశ్నల్లోనూ దేనికి మీకు దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. ఒకటి అడ్వర్టైజ్మెంట్ చూసాం, సినిమా అడ్వర్టైజ్మెంట్, ఆ సినిమాకి వెళ్ళి చూసి వచ్చాం. ఇందులో స్థూల శరీరం పని వదిలేద్దాం మనం. సినిమాకి వెళ్ళింది, టికెట్ కొనుక్కుంది, అక్కడ కూర్చుంది, ఇది వదిలేద్దాం మనం, దాని రోలు. మిగతా రెండు శరీరాలు ఎంత పనిచేసాయి? రెండో క్వశ్చన్ నేను ఏం చేశాను అంటే, ఇక్కడ సాధనా శిబిరంలో మనం గురువు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, గాయత్రి పరివార్ యొక్క లక్ష్య సాధన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏ శరీరాలు పనిచేస్తున్నాయి? స్థూల శరీరం పార్ట్ వదిలేద్దాము. అది నేను అడిగిన ప్రశ్న. మళ్ళా మీకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందేమో, మళ్ళా చెప్తాను. నేను గత 2 రోజులుగా వస్తున్నటువంటి ఈక్వేషన్స్ కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తత్ సవితుర్వరేణ్యం అసతో తమసో మా జ్యోతిర్గమయ. స్థూల శరీరము, వేదమాత, ఇది స్థూల శరీరానికి నేను చెప్పినటువంటి పేర్లు. ఆ పేర్లలోనే వాటి లక్షణాలు ఉంటాయి, అంతే కదా. ఇచ్చట స్థూల శరీరానికి చెప్పిన లక్షణాలు ఇవి కదా. సూక్ష్మ శరీరానికి నేను చెప్పినటువంటి పేర్లు ఏంటి? ఒకటి భర్గో దేవస్య ధీమహి, అసతోమ సద్గమయ. సోమ చెప్తాను అంతే. అసతోమ సద్గమయ, దేవమాత, సూక్ష్మ శరీరము. ఇది మనం నిన్ను వేసుకున్నటువంటి ఈక్వేషన్స్. ఇంకో ఈక్వేషన్ ఏం వేసుకున్నాం మనం? ధియో యోనః ప్రచోదయాత్, మృత్యోర్మా అమృతం గమయ, కారణ శరీరము, విశ్వమాత. ఇంకాస్త మనం మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పాను కదా పూర్తిగా మౌనము, ఇది కూడా కారణ శరీరంలోని భాగమే. ధ్యానము సూక్ష్మ శరీరం చేసేటటువంటి పని. జపం వాక్శక్తిని ఉపయోగించుకోవడం బాధ్య జగత్తులో స్థూల శరీరం చేసేటటువంటి పని. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏ పని చేస్తాయో అర్థమైంది కదా. మరి సినిమా చూస్తున్నప్పుడు స్థూల శరీరం ఏం చేస్తుందో మనం వదిలేద్దాం. జపం చేస్తాం, ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి అని జపం చేస్తాం కదా. నాన్నగారితో 10 సార్లు, ఫ్రెండ్స్తో 10 సార్లు ఏదో ప్లాన్ అది వేసుకుంటాం. ఇది స్థూల శరీరానికి సంబంధించిన పని, అది పక్కన పడేద్దాం. మిగతా రెండు శరీరాలు ఏ పని చేశాయని, ఏ పని చేసినా ఈ మూడు కలిసే ఉండాలి తప్ప ఈ మూడింటిని మీరు వేరు చేయలేరు. కనుక త్రిపద అనేది గాయత్రికే కాదు, మీ శరీరాలకి వర్తిస్తుంది. కనుక ఈ గాయత్రిలో ఉన్న త్రిపద, మీ త్రిపద రెండు ఏకీకృతం అయిపోతే మీరే గాయత్రి, గాయత్రియే మీరు. ఏకీకరణ అవుతే ఈ 3 పదాలు. అందుకని అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అర్థం లేకుండా ఆ మాటలు వాడేస్తూ ఉంటే ఆ భావ పరిపక్వత రాదు. కనుక సినిమా చూసేటప్పుడు గాయత్రి శిబిరంలో ఉన్నప్పుడు
సూక్ష్మ శరీరం పాలు ఎంత, కారణ శరీరం పాలు ఎంత అన్నది మీరు ఆలోచించుకోవాలి. కారణ శరీరానికి విశ్వాత్మ, విశ్వమాత, మౌనము అనే పేరు పెట్టాం మనం, అది గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. తూనిక రాళ్ళు తెలిస్తే తూకం వేయటం తేలిక, అంతే కదా. అంచేత సూక్ష్మ శరీరానికి మనం ఏం పేరు పెట్టాం? దేవమాత, ధ్యానము. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మరి సినిమా చూసేటప్పుడు ఏం చేశారు మీరు? సూక్ష్మ శరీరం ఎలా పనిచేసింది? దేవమాత అంటే ఒక సినిమాలో ఎన్టీ రామారావు హీరో, ఇంకో సినిమాలో చిరంజీవి హీరో. ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, చిరంజీవి పిక్చర్ వేస్తే పేడ వేస్తారు తప్ప దానికి వెళ్ళారు వాళ్ళు కదా. చిరంజీవి ఫ్యాన్స్ అయితే చిరంజీవి పిక్చర్కి వెళ్తారు, ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అయితే. ఈ ధ్యానము ఎవరి మీద ఉన్నదో మనది, అంతే కదా. ధ్యానము ఎన్టీ రామారావు మీద ఉందా, చిరంజీవి మీద ఉందా అన్న దాన్ని బట్టి ఈ స్థూల శరీరం ఈ సినిమా హాల్కి వెళ్తుందా, ఆ సినిమా హాల్కి వెళ్తుందా అనే నిర్ణయాన్ని తీసుకుంటాం మనం. ఇది ధ్యానం అంటే. ధ్యానం అనేది మీరు పూజ గదిలో కూర్చుని ఉపాసన చేస్తున్నప్పుడే ధ్యానం చేస్తే అది ఎందుకు పనికిరాదు, పూజ గది వరకు పరిమితం అవుతుంది. గురువు గారు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండేవారు అంటే, సాధన 24 గంటలు జరగాలి, ఉపాసన ఎప్పుడో అరగంట 15 నిమిషాలు మీ ఇష్టం, మీ ఓపిక. కానీ సాధన మాత్రం ఏదో ఒక క్షణం, ఒక రోజు కాదు. మీరు మనసులో ఏ పని చేస్తున్నా ఆఖరి కాఫీ తాగుతున్నారు అనుకుందాం మనం. మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పండి. అది మన లైఫ్ లో వాటిని అనలైజ్ చేసుకోవాలి తప్ప ఈ కారణ శరీరం, సూక్ష్మ శరీరం అని ఉత్తరే మాటలు చెప్తే వెళ్ళాము. ఎప్పుడైతే మీరు వాటిని అనలైజ్ చేసుకుని ఎక్కడ ఏ విధంగా పని చేస్తున్నాయో అని అర్థం చేసుకుంటారో వాటిని ఉపయోగించుకోగలుగుతారు. అసలు ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియలేదనుకోండి, ఎలా పనిచేస్తున్నాయో తెలియలేదనుకోండి, ఇంకా శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకోలేం కదా. అంచేత ఈ గురువు గారి శిబిరానికి వచ్చినప్పుడు, కాఫీ తాగినప్పుడు, సినిమాది నేనే చెప్పేశాను కదా. కారణం ఏంటి? సినిమా చూస్తున్నప్పుడు పోస్టర్ ఏమో కారణం ఏంటి కదా. కానీ పోస్టర్ నుంచి ధ్యానం వచ్చింది మనకి. ఆ సినిమా బాగుంది, ఆ సినిమాకి వెళ్ళాలి అని ఇంట్లో వాళ్ళను అలా పీకుతూ ఉంటాం అనమాట. రిపీటెడ్గా ధ్యానం దాని మీదే ఉంటుంది కదా. దాని తర్వాత అది జపం కింద వచ్చేసి సినిమా వెళ్ళిపోతాం. మౌనము, ధ్యానము, జపము సినిమా చూడటంలో. మరి కాఫీ తాగటంలో ఈ 3 ఉండాలి. ప్రతి దానికి 3 ఉంటాయి. అది నేను చెప్పదలుచుకున్నది. ఆ 3 శరీరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలిస్తే గురువు గారు స్థూల జగత్తును వదిలేసి సూక్ష్మజ్ఞాన ప్రక్రియలో ఎలా పనిచేస్తున్నారో అర్థమైపోతుంది. ఏ శరీరం ఏ పనిచేస్తుందో తెలుస్తా. సింపులే కదా. తెలియక అందుకే రిపీటెడ్గా నేను చెప్తూ వచ్చాను ఈ శిబిరంలో, మీరు ఏదో నేర్చుకోవాలి కాదు, గుర్తు చేసుకోవాలి మీలోనే ఉన్నాయి అన్నీ అని. చెప్పండి మరి కాఫీకి. మీకు కాఫీ ఇష్టం లేకపోతే పాలు గురించి చెప్పండి. పాలు తాగింది కారణం ఏదని కాఫీ తాగడానికి? ఇంకా అదొకటి డిస్కస్ చేయండి, తప్పేం లేదు. ఆకలి ఒక కారణం, ఇంకా రుచి, ఇంకా అయితే కాఫీ చాలా టేస్ట్ అవుతుంది. సవాల్సింది అయితే కాఫీ టేస్ట్ ఏంటా, చేదుగా ఉందంటాడు. వచ్చేట బడా మారిపోతుంది అది. కానీ అది అతని కారణం, ఇది నీ కారణం, నాకే అభ్యంతరం లేదులే. తర్వాత అలవాటు, ఇంకా అలవాటు చాలా దగ్గరగా వచ్చిన ఆన్సర్. గురువు గారు మన ఋషులు చెప్పేది ఏంటి అంటే, కారణాలన్నీ కూడా సంస్కారాల్లో ఉన్నాయని. సంస్కారం వల్ల ఆ కోరికలు, ఆ కారణాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఆ సంస్కారం లేకపోతే పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు అవడం, మీకు సిగరెట్ తాగే అలవాటు లేకపోతే కదలదు మీరు. అదే అలవాటు ఉందనుకోండి కోరిక. కానీ కోరిక సంస్కారానికి తేడా ఏంటి అంటే, సంస్కారం అనేది సామాజికమైనటువంటి గతివిధులకి లొంగదు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడు ప్రింట్ చేస్తాడు కదా, స్పష్టంగానే రాశాడు కదా. మన ఆలోచనలో తెలియదా ఏంటి సిగరెట్ తాగడం మంచిది కాదు అని? అయినా తాగగలుగుతున్నాం అంటే 2 అవ్వాలి. మనం శివుడి యొక్క అంశావతారాలు ఉండాలి. శివుడు అలా తాగగలిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను సిగరెట్ తాగలేనా అనే దమ్ము, ధైర్యం ఉన్న వాళ్ళైనా ఇవ్వచ్చు. అంటే రుద్రావతారాలన్నమాట వాళ్ళు. అదైనా కావచ్చు. లేదు సంస్కారం అంటే రిపీటెడ్గా ఏ ఆలోచన అయితే మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుందో, ఆ ఆలోచన ఎప్పుడైతే మీరు కార్యోన్ముఖులు అవుతున్నారు అని తెలియకుండా చేసే స్థితికి వస్తారో అది సంస్కారం. మళ్ళా జాగ్రత్తగా చెప్తాను వినండి. సంస్కారం అంటే ఏంటో ఏదో పెద్దగా చెప్పేశాను, కానీ
ఏం లేదు, అది మీలో ఉన్న సంస్కారమే, అది అందరిలోనూ ఉంది ఆ సంస్కారము. కొన్ని పనులు మనం ఆలోచించి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, సామాజికమైనటువంటి కొన్ని రీతి నియమాలు అవి ఉంటాయి, దాన్ని బట్టి ఆలోచించి అది చేయొచ్చా చేయకూడదా అన్న నిర్ణయం నుంచి పనులు చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పనులు ఇంకా మనం ఆలోచించకుండా దానంటే అవే జరిగిపోతాయి. చిన్నప్పుడు నాకు రాస్తూ ఉంటే నాలిక బయట పెట్టడం అలవాటు, చాలా మందికి ఉండుండొచ్చు. మీ స్కూల్లో అట్లా చూశారు ఎప్పుడైనా? తిరుగుతూ ఉంటుంది నాలిక, ఏది రాస్తానో నాలిక తిరుగుతూ ఉంటుంది. చూశారు అలాంటి వాళ్ళు ఎవరినైనా? వాళ్ళు ఎంత అవస్థ పడిపోతారో, 10 మందిలో ఉంటారు, రాస్తూ ఉంటారు, సడన్ గా వాళ్ళకి గుర్తు వస్తాను, నాలుగు బయటకు వచ్చేసింది అని మళ్ళీ లోపల నొక్కేసుకుంటూ ఉంటారు, మళ్ళీ రాస్తూ ఉంటారు, మళ్ళీ నాలుగు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాళికాదేవిలాగా. అంటే కాళికా అవతారం, వాళ్ళు అంశావతారం తెలియదు. కానీ ఇక్కడ మీకు ఇష్టం లేదు అది జరగటం కదా, మీ కోరిక ఏంటి? అది జరగకూడదని, అంతేగా. మీ స్థూల శరీరం కూడా మీరు చెప్తే వింటుంది పాపం, నోరు మూసుకుని. కానీ మీరు ఎలా అలవాటు అయిపోయారు అంటే దానికి ఇంకా ముందు కదా, వీళ్ళు పెట్టి కొరుక్కుంటూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా. ఆ అలవాటు పోవాలి అని కోరుకుంటూ ఉంటారు, తెలుసు కూడా అది చేయకూడదు అని. అంటే వాళ్ళకి చేయకూడదు అని తప్పేం లేదు, గోళ్ళు కొరుకుంటే వాడు గోరు కొరుకుంటే మనకేంటి అభ్యంతరం లేదు. కానీ ఇది సంస్కారం అంటే. ఇటువంటి సంస్కారాలు కనుక 16 సంస్కారాలను మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని షోడశ సంస్కారం అంటాం వాటిని. ఈ షోడశ సంస్కారాలను మనం జీవితంలో మన పిల్లలకి ఎలాగా తరతరాలుగా కనుక అందించగలిగితే కారణ జగత్తు పూర్తిగా ఒక స్థాయికి వచ్చేస్తుంది. ఋషి చింతన, ఋషిపరమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణం అప్పుడు కానీ ఏర్పడదు కారణ జగత్తులో అనేది నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం మనం. కారణ జగత్తు మార్చడానికి కావలసింది సంస్కారాలు పరిష్కరింపబడుట. మరి సంస్కారాలు ఎలా ఏర్పాటు చేస్తాము అని, సంస్కారాలను మనం కనుక తలుపుకు ప్రవేశిస్తున్నాము. మన సంస్కారాలను కనుక మనం నిర్మాణం చేసుకోగలిగితే, కావలసిన సంస్కారాలను మనం ఏ విధంగా మనసులో నాటుకోవాలి అన్నది కనుక మనం తెలుసుకోగలిగితే ఏ బాధ ఉండదు మనకి. ఇచ్చట కారణ జగత్తులో మళ్ళా ఇంకొక మాట చేర్చుకోండి. మౌనము అని చెప్పాను కదా, కారణ శరీరము అని చెప్పాను కదా, దాని పక్కన బ్రాకెట్స్ లో సంస్కారాలు అని రాసుకోండి. అంటే కారణ జగత్తుని ప్రభావితం చేసేటటువంటి అంశాలు సంస్కారాలు మాత్రమే. మిగతావేవి కూడా కారణ జగత్తుని ప్రభావితం చేయలేవు. మీరు ఎంత చెప్పుకున్నా సరే అనుకుంటూ ఉంటాం. నేను 7th క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి, నా చిన్నప్పటి దగ్గర నుంచి PhD పూర్తి చేసేంత వరకు నాలో చాలా బలమైన ఒక కోరిక ఉంది. అంటే ఇప్పుడు చెప్పేసుకుంటే కొన్ని తప్పులు ఒప్పేసుకుంటే చాలా మంచిదే కదా. అంచేత ఆ బలమైన కోరిక ఏంటంటే ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుందామని, క్లాస్లో చెప్పిన పాఠం ఇంటికి రాగానే చదివేసుకుని అప్పుడు పడుకుందామని కోరిక ఉండేది. 7వ క్లాస్లో చేయలేకపోయాను, 8వ క్లాస్లో చేయలేకపోయాను, 9వ క్లాస్లో చేయలేకపోయాను, PhD అయిపోయింది. ఇప్పుడు లెక్చరర్ అయిపోయినా క్లాసుకి వెళ్లే ముందు పాఠం చూసి నేను హడావిడిగా పేజీలు తిప్పుకోవటమే తప్ప ఒకరోజు ముందు క్లాసుకి ప్రిపేర్ అవుతామని నాకు చేతకాలే. నా సంస్కారం అది, కారణ జగత్తు అదనమాట. అంచేత ఈ సంస్కారాన్ని మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కారణ జగత్తు సంస్కారాల వల్ల మారుతుంది, ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న వచ్చింది మనకి. దానికి ఆన్సర్ ఏం వేసుకున్నాం? సంస్కారాల వల్ల మారుతుంది అంటే మళ్ళీ మనం ఋషుల దగ్గరికి వెళ్ళి పురాణాల్లో, ఉపనిషత్తులో వాటిలో సంస్కరింపబడుట, సంస్కరింపబడినటువంటి భాష కూడా ఉంది. వాళ్ళు ఈ సంస్కార పరంపరని గొప్పగా వాళ్ళు డెవలప్ చేశారు అంటే భాషనే సంస్కరింపజేశారు. సంస్కరింపబడినటువంటి భాషని సంస్కృతము అన్నారు. సంస్కృతం ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అంటే సంస్కారాలు లేని వాళ్ళం కనుక సంస్కరింపబడిన భాష మనం వాడలేము. అంతే తప్ప సంస్కృతం నేర్చుకోవటానికి ఇష్టం లేక కాదు, కోరిక లేక కాదు. మనలో చాలా మందికి సంస్కృతం నేర్చుకోవాలి అనే కోరిక బలీయంగా ఉంది, కానీ సంస్కారాలు లేవే. సంస్కారాలు ఉంటే తప్ప సంస్కృతం మనకు అర్థం కాదు. అది సంస్కృత భాష యొక్క గొప్పతనం. దేవభాష అనేది ఎందుకు అంటే కారణ జగత్తులోంచి, అందులో నుంచి ప్రతి పదానికి గో అనే ఒక్క పదానికి ఋగ్వేదంలో అగ్ని సూక్తంలో వస్తుంది. 172 అర్థాలు ఇచ్చాడు అరవిందో. దాని గురించి మాట్లాడుతూ ఋగ్వేదాల గురించి మీరు ఏం రాస్తారు కమెంటరీ? వేదాల గురించి ఎవడు కూడా కమెంటరీ భాష్యము రాయలేడు. ఇంకంటే ఒక పదానికి 172 అర్థాలు ఉన్నాయి. ఒక అక్షరానికి 3 అక్షరాల పదం ఉందనుకోండి, యావరేజ్ 100 అనుకుందాం, 172 అని కాకుండా 3 అక్షరాల పదం ఏదైనా తీసుకుంటే యావరేజ్ మీద ఒక్కొక్క పదానికి 100 అర్థాలు చొప్పున 3 అక్షరాలు ఉన్న పదానికి 300 అర్థాలు
వేసుకోవచ్చు మనం కదా. మళ్ళీ ఇందులో పెర్మిటేషన్ కాంబినేషన్ ఒక్కొక్క అర్థం తీసుకుంటేనే కదా 300 అర్థాలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇవంతా మనం కలిపి గందరగోళం చేసామనుకోండి ఏమో ఎన్నవుతాయో అది ఫ్యాక్టోరియల్స్ తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇది 3 అక్షరాల పదానికి వచ్చేటటువంటి బాధ. అందుకే త్రిపద గాయత్రి అనే దానికి సంపూర్ణ శాస్త్ర స్మృతి జ్ఞాన విజ్ఞానం అంతా ఎలాగ అందులో నిబిడీకృతమైంది అంటే ఈ సంస్కరించబడిన భాష యొక్క సంస్కారం మనకి తెలుస్తే. ఇది కారణ జగత్, సంస్కారాలు ఉన్నటువంటి జగత్తు. సంస్కారాలు అంటే ఏమని చెప్పాను నేను, ఆలోచించకుండా స్థూల శరీరం కూడా అది చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి ఏ విధమైనటువంటి హెజిటేషన్ లేకుండా కళ్ళు మూసుకుని ఠకామం చేసేయాలి. మీరు చేసేస్తే అది సంస్కారం. కారణ జగత్తు ఎల్లవేళలా ఒకే రకంగా ఉంటుంది మానవ జీవితంలో మారుతూ ఉంటుంది. సంస్కారాలు మారితే అది మారిపోతుంది. సంస్కారాలు మార్చుకోవాలి. అది సంస్కారాలు మార్చుకోవాలి అనేది అందుకే ఋషులందరూ ఏం చెప్పారు అంటే సంస్కరించబడకుండా మీ జీవితంలో పెద్ద మార్పులు ఏం రావు. ఆ మార్పులు తీసుకురావాలి అంటే సంస్కారాన్ని మీరు మార్చుకోవాలి. అది బేసిస్ చెప్పారు వాళ్ళు. సంస్కారాన్ని తీసుకురావాలి అంటే నేను ఇచ్చిన మొత్తం ఈక్వేషన్స్ కనుక పెట్టుకుని తాడులాగా లాక్కుంటే మనం మెల్లిగా మౌనానికి వస్తాం. ఎక్కడ నుంచి చెప్పారు అక్కడ ధియో యోన ప్రచోదయ కారణ జగత్తుకి సంబంధించినటువంటి ఫార్ములా ఋషులు అక్కడ చెప్పారు. మీరు ఏ పని చేసినటువంటి కూడా మమ్మల్ని సన్మార్గము వైపు ప్రేరేపించే పనినే చేస్తాను అనే సంస్కారాన్ని ఒక్కడి పెట్టుకోండి. మీరు ధియో యోన ప్రచోదయాత్ అంటే అర్థం ఏంటంటే మమ్ములను ఆల్ ఆఫ్ us టుగెదర్ మమ్ములను సన్మార్గము వైపు ప్రేరేపించేటటువంటి ప్రచోదన బుద్ధి ప్రేరణ కలుగుగాక. ఇది ఒక ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. ఇది ఫార్ములా రిపీట్ చేస్తే ఏం లాభం లేదు. ఫార్ములాని గుర్తుంచుకుంటే మీరు చేస్తున్నటువంటి పని మిమ్మల్ని సన్మార్గం వైపు తోస్తుందా లేదా చూసుకోండి. ఇది మొదట 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా అభ్యసించడానికి చాలా కష్టపడాలి. అందుకే అసిధార వ్రతమిదం అన్నారు ఉపనిషత్తులో. ఒక కత్తి మీద సాము లాంటిది, కత్తి మీద మీద నడుస్తున్న లాంటిది అన్నాడు ఎప్పుడు మొదట్లో. చివరిలో చాలా ఈజీ అయిపోతుంది. అది ఇంచేత ఇప్పుడున్న సంస్కారాలకి యాంటీ ఇది, ఇప్పుడున్నటువంటి కోరికలకి యాంటీ ఇది. మమ్మల్ని అందరినీ సన్మార్గం వైపు వెళ్ళాలి అనే కోరిక మీరు టెస్ట్ లాగా పెట్టుకోండి. ఏ పని చేసినా నేను ఈ పని చేస్తూ ఉంటే నేను కాఫీ తాగుతున్నాను, మరి మా పిల్లలు సన్మార్గం వైపు వెళ్తారా? నేను సిగరెట్ తాగుతున్నాను, మరి మా పిల్లలు సన్మార్గం వైపు వెళ్తారా? ఈ యాంగిల్లో కనుక మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనం చేసేటటువంటి అనేక పనులకు ప్రతిరోధం ఏర్పడిపోతుంది. అప్పుడు ఆ ఋషిపరాయణ జీవితము, బ్రాహ్మణత్వమైనటువంటి జీవితము, అయాచిక వ్రతము అపరిగ్రహ వ్రతము ఉండేటటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవించడం మొదలెడతామో సంస్కరింపబడడానికి మొట్టమొదటి మెట్టు వస్తుంది. అది కారణ శరీరము. అక్కడి నుంచి మార్పు రావాలి తప్ప కింద నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. గాయత్రి మంత్రంలో గురువు గారు ఆయన జీవితంలో సాధన చేసి చెప్పింది అది. ఆయన కూడా 24 ఏళ్ళు మామూలు వ్యక్తి కాదు. ఆయన అనేక రకాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సాధకుని స్థితిలో ఉన్న వ్యక్తి 24 సంవత్సరాలు ఈనాటి పరిస్థితుల్లో అది సంభవమా అసంభవాన్ని టెస్ట్ చేసుకున్నాడు. సంభవమే, చేయొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాత దా సంస్కారాలను ప్రవేశపెట్టాడు. ఏంటా సంస్కారాలు అంటే బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి సంస్కారాలు, బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి కారణాలు. ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను కనుక రిపిక్షన్ అయినప్పటికీ కూడా ఈ అయాచక వ్రతము అపరిగ్రహ వ్రతాన్ని ఖండఖండాలు చేసి ఉపయోగించుకుంటూ ఉండండి. మీరు ఏ పని చేసినా ఈ 2 అందులో ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఈ 2 ఉంటే మీరు కరెక్టే, ఇంకెవరిని మీరేం అడగక్కర్లేదు. యు ఆర్ రైట్. కండిషన్ ఏంటి అంటే మీరు చేసేటటువంటి పనిలో ఈ 2 ఫార్ములాలు, ఈ 2 సూత్రాలు ఉన్నాయా లేదా చూసుకోండి. అయాచక వ్రతము అపరిగ్రహము. ఇదేంటి మీరు చూసుకోవాల్సిందే. సమాజపరంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పని చేయటం వల్ల చూసిన వాళ్ళు నేను కూడా సన్మార్గము వైపు ప్రేరేపింపబడతామా లేదా ప్రేరణ కలగజేయటం అనేది ఇంపార్టెంట్. మీరు మంచి చేయటం ఇంపార్టెంట్ కాదు, మంచి అందరూ చేయొచ్చు. కానీ మీరు చేసే మంచి ఎలా ఉండాలి అంటే ప్రేరణ కలగజేసేటటువంటి మంచి ఉండాలి. ఈ ప్రేరణ కలగజేసేటటువంటి మంచి ఎలా ఉండాలి అన్నది గ్రంథిక విధానం అనే దాంట్లో మనకి ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది. కానీ కారణ జగత్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు. అంచేత మీరు ఆలోచనారహితంగా స్థూల శరీరంతో సడన్ గా చేసే పనులు మీ సంస్కారాన్ని తెలియజేస్తాయి. మంచి బట్టలు వేస్తాం. ముల్లా నసరుద్దీన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగింది. ఒంటరి వాడు పాపం. అంచేత స్నేహితుల దగ్గరికి వెళ్తే పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్తే లాభం లేదయా, సాదా జీవనం వచ్చి ఇచ్చారంటే పెళ్లిళ్ళు జరగవు,
నువ్వు సాధువి పరమాత్మ మహాపురుషుడు అయిపోవచ్చు, కానీ పెళ్లి మాత్రం జరగదన్నాడు. అయితే ఏం చేయాలి అని, ఇదో నా సూట్ ఉంది, స్నేహితుడు అంటున్నాడు, మరి నా సూట్ ఉంది ఇస్తాను, నేను సూట్ వేసుకువెళ్ళు అన్నాడు. మరి సూట్ వేసుకుంటే మరి నాకు కష్టం కదా, అలవాట్లేదు, నువ్వు నాతో పాటు రా, కాస్త మంచిది అన్నాడు. స్నేహితుడికి అనుమానం వచ్చింది, ఏదో సూట్ వేసి ఇచ్చేస్తున్నాను ఇతనికి, మరి దాంట్లో ఎక్కడ బయలుదేరి పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపుల్లో స్నేహితుడు చాలా పొగిడాడు ముల్లా నస్రుద్దీన్, వాటి గ్రేట్ మ్యాన్, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఇది అది, ఇంకా మీ అమ్మాయి ఇతనికి ఇస్తే సుఖపడిపోతుంది, కారులో తిరుగుతుంది, ఇందులో తిరుగుతుంది అని అంతా చెప్పాడు. సూట్ అడుగు తెచ్చుకున్న వ్యక్తి వాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ మరి పెళ్లి చేయాలి కదా, 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నాడు కనుక చెప్పాడు. పాప ముల్లా నస్రుద్దీన్కి ఇవంతా ఏం తెలియవు. ఇదంతా చెప్తూ ఉంటే వాడు స్నేహితుడు తెలుసు ముల్లా నస్రుద్దీన్ గబుక్కుని ఏదో ఒక మాట అంటాడు, పంప ముంచుతాడు అని. ఇప్పుడు సంస్కారం అలాంటిది. అది వాడు మంచి కోసమే స్నేహితుడు చెప్తున్నా కూడా ఎప్పుడు నోరుసారి ఏమంటాడో అని చెప్పి ఒక చెయ్యిలో ఎప్పుడు ముల్లా నస్రుద్దీన్ మీద వేసించాడు, ఆగు నేను చెప్తున్నాను నువ్వు చెప్పకు అని. ఏదో పాపం దోమ పుట్టిందో చెవి కట్టిందో చేయి తీసాడు. చేయి తీసేగానే వాడేమనుకున్నా నేను మాట్లాడొచ్చు కాబట్టి అనుకున్నట్టు ముల్లా నస్రుద్దీన్. చాలా మంచి చెప్తుంది, మా స్నేహితుడు నా మీద ప్రేమతో చాలా చెప్పాడు, అవన్నీ నిజాలే, నీ సూటు మాత్రం నాది కాదండి, ఉంది, అది వేసుకొచ్చాను అన్న. ఆ సంస్కారం అనేది పెద్ద ప్రమాదం ఎలా జరుగుతుందో చెప్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఏది అనకూడదో, ఎప్పుడు ఏది చేయకూడదో టకామని ఆ మాట అనేస్తాం మనం. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఎక్కడో ఏదో మాటలోనూ చేతలోనూ మన సంస్కారం అలా బయటపడిపోతుంది. అలా బయటపడకుండా ఉండాలి అంటే మనం ఆ సంస్కారం కలిగి ఉంటే, దేవ సంస్కారం కలిగి ఉంటే దేవతల వలె ప్రవర్తిస్తాం తప్ప మానవుల వలె సంస్కారం మనకి రాదు. అది సంస్కరింపబడటము అనే దానిలో ఆ భావాన్ని కనుక మీరు అర్థం చేసుకుని ఈ మనం ఇక్కడ చేసేటటువంటి ప్రతి పని కూడా దేవతల వల్ల చేస్తున్నావా లేదా అంటే మళ్ళీ 3 చెప్పాను నేను. దానికోసం మీరు పెద్ద లిస్ట్ ఏం గుర్తుంచుకోక్కర్లేదు, కొంచెం ఈ టెస్ట్ మీరు గుర్తుంచుకుంటూ ఉంటే చాలు. ఆయాచిక వ్రతము, అపరిగ్రహ వ్రతము, ఇదేంటిది మీరు చేసే ప్రతి పనులను చూసుకోండి. బాహ్య జగత్తులో సామాజికమైనటువంటి పని ఏదైనా మీరు చేస్తున్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పని ప్రేరణగా మారుతుందా మారదా అన్నది ఆలోచించుకోవాలి. గురువు గారు ఒకరోజు ఏదో రాసుకుంటున్నారట. రాసుకుంటూ ఉంటే ఆయన మామూలు మంచం మీద కూర్చొని రాసుకోవటం, టేబుల్ ఏసీ అవి ఉండేవి కదా ఆయనకి, మామూలుగా రాసుకుంటూ ఉండేవారు. రాసుకుంటూ ఉంటుంటే దాహం వేసింది ఆయనకి. దాహం వేస్తే పక్కనే గ్లాస్ ఉంటే గౌరవ తాగడం మొదలెట్టారు. 2 గుక్కలు వేసాక ఆయన డౌట్ వచ్చింది, నీళ్ళలాగా లేవే అని. పక్కన ఎవరో వెళ్తూ ఉంటే ఆయన పిలిచారట. నేను పిలిచారా? పక్కన ఎవరో వెళ్తూ ఉంటే పిలిచాడు. పిలిస్తే వచ్చాడు. అదేంటిది మంచిగా లేవే అన్నాడు. వాడు చూశాడు. వాడు ఎప్పుడు చూసినట్టు లేదు దాన్ని. వాళ్ళకి ఆ పళ్ళ రసం తాగే సంస్కారం అటు గురువుగారికి లేదు, ఇటు పిల్లలకి లేదు. అంచేత ఇదేంటి అని అడిగారట. అంటే గబుగా మాతాజీ లోపల నుంచి పరిగెత్తి వచ్చింది. డాక్టర్ ఫ్రెండ్ చెప్పారు, మీరు బాగా అలసిపోతున్నారట, అంచేత పళ్ళరసం తాగితే బాగుంటుంది, పళ్ళరసం తాగండి అని. అప్పుడప్పుడే గురువుగారు గాయత్రి తప్పగుడిని నిర్మించి నరమేధ యజ్ఞం పూర్తి చేశారు. నరమేధ యజ్ఞం పూర్తి చేస్తే అర్థం ఏంటంటే ఆది వరకు నేను మొత్తము నా దగ్గర ఉన్నదంతా కూడా సమాజానికి నా శరీరంతో పాటు అర్పిస్తున్నాను అనేటటువంటి యజ్ఞాన్ని నరమేధ యజ్ఞము అన్నారు. మొట్టమొదటిసారి గురువు గారు నరమేధ యజ్ఞాన్ని అనేక వేల సంవత్సరాల తర్వాత మధురలో చేయించారు. ఇంతకుముందు నరమేధం అంటే నిజంగా ఎగిరిపోయాడు మనిషి. తర్వాత ఏమయ్యారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మనిషి మారిపోతేనే కదా. ఏ ఇంజనీరు, ఏ డాక్టరు ఎవడో సడన్ గా వాడు సమాజ సేవుడుగా మారిపోతాడు. అంటే మనిషి మారిపోయినట్టే కదా. ఇది నరమేధ యజ్ఞం చేయించిన వ్యక్తి. అంచేత మీరు చాలా కష్టపడిపోతున్నారు. అంచేత డాక్టర్ ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే, మీరు పళ్ళరసం తాగటం మంచిది అని మాతాజీ చెప్పింది. పళ్ళరసం ఆవన్నట్టు గురువు గారు. మరి ఆ టోన్ చూసి అందరూ గాబరా పడ్డారు. గబ 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 పక్కకి వెళ్ళిపోయి నోట్లో వెళ్ళి పెట్టేసి కట్టేశారు దాన్ని. నా దగ్గరికి నరమేధ యజ్ఞంలో పాలు పంచుకుని వచ్చిన కార్యకర్తల పిల్లలకి నేను పాలు ఇవ్వలేను అన్ని, నేను పళ్ళరసం తాగటమా? అది ప్రేరణ. ఆ సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఆ సంఘటన ఎందుకు? సన్మార్గం వైపు ప్రేరేపించే సంఘటన కనుక అది సంస్కారం అంటే, అది కారణ జగత్ అంటే. 8,000 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ సంఘటన మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. దేనికి? మన కారణ జగత్తుకి, మన సంస్కారాల నిర్మాణానికి ఆ ఒక్క సంఘటన గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకో సంఘటన ఎంత ఇందులో శ్రద్ధాంజలి దాంట్లో వచ్చినవే మీకు పంపించాను కూడా నేను. ఇంకో సంఘటన ఏంటి అంటే, ఏదో పని మీద ఏదో ఊరు వెళ్లాల్సి వచ్చింది గురువు గారు. అంటే ఈ సంస్కరింపబడుట అనేది, ప్రేరేపించటం అనేది మన నిత్య జీవితంలో ఎలా చూపించాలి అని చెప్పడానికి వాళ్ళ జీవితమే మార్గదర్శకం. వాడు జీవించినట్టు జీవిస్తే
కారణ జగత్తు సూక్ష్మ జగత్తు అన్ని కరెక్ట్ అయిపోతాయి. ఎందుకు ఊరు వెళ్ళాలి, గురువు గారిని పంపించాలి అంటే ఏసీలో కొన్నావా, ఫస్ట్ క్లాస్లో కొన్నావా టికెట్, ఎక్కడ కొంటే బాగుంటుందంటే కొందరు ఏసీ అన్నారు. ఏసీలో తలుపులు కిటికీలు అన్ని మూసేసి ఉంటే ప్రకృతి సౌందర్యం కనిపించదు. గురువు గారు ప్రకృతి సౌందర్య రాజకులు కనుక ఫస్ట్ క్లాస్లో కొందాం మనం, ఫస్ట్ క్లాస్లో టికెట్ కొట్టి కిటికీ తరపులు అవి తెచ్చుకుని ఉంటాయి కనుక ఆ ప్రకృతిని చూస్తూ కూడా ఉండొచ్చు అని వీళ్ళలో కొట్టేసుకుంటున్నారు కార్యకర్తలు. గురువు గారిని అడిగితే పోలే, గురువు గారిని అడగకుండా వీళ్ళలో కొట్టేసుకుంటున్నారు, ఏం చేద్దామని. వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటే గురువు గారికి చెవిలో 2-3 ముక్కలు పడ్డాయి. వీళ్ళు కొట్టుకుంటున్నారు అని రమ్మన్నారు. రమ్మని ఏమని చెప్పారంటే, ప్యాసింజర్ ట్రైన్లో రిజర్వేషన్ లేని టికెట్ పెట్టుకోనండియా, నేను ఒక ఎస్సే రాస్తున్నాను. ఆయన ఎప్పుడు కూడా కాలంలో రైల్లో కూడా రాసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ప్యాసింజర్ ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది కదా, స్లోగా వెళ్తే ఆయన రాయదలుచుకున్న ఏదో పూర్తిగా రాసేయచ్చు, ఫాస్ట్గా వెళ్తాం బదులు. రిజర్వేషన్ గొడవలు అవి కూడా ఉండవు అన్నారు. అయితే అంత గొప్ప గురువు యొక్క ప్లెయిన్ లివింగ్, కబుర్లు చెప్పడం కాదు, ప్లెయిన్ లివింగ్ అని చెప్పి కథ వేసేసుకునేసి వాటిలో తిరగకుండా నిజంగా ప్లెయిన్ లివింగ్ అంటే ఏంటో అని ఆ రుచి చూపించారే, ఆ మార్గం చూపించారే. అది ప్రేరణ ధియోయోన ప్రచోదన చేస్తుంది, మనకి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఇంకొక కథ అంటే, ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కారణ జగత్తులో సంస్కరింపబడుట అనేది మనకి చాలా అనుమానాలు ఉంటాయి. ఎలాగ సంస్కరించుకోవడం కారణ జగత్తుని అని. ఈ కథలు గుర్తుంచుకుంటే అది ఆటోమేటిక్ గా ప్రచోదన జరిగిపోతుంది. అక్కడ కారులో ఒకసారి గురువు గారు ఆగ్రా నుంచి ఆవలఖేడ్ వైపు వెళ్తున్నాడు, ఆయన పుట్టిన ఊరికి. కారణం ఏంటి అంటే, శక్తిపీఠ నిర్మాణానికి ఒక స్థలం చూడటానికి వెళ్తున్నారు ఆయన. పక్కన ఎవరు 2-3 కార్యకర్తలు కూడా ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. గాయత్రి శక్తిపీఠ నిర్మాణానికి వెళ్తున్నారు కనుక వాళ్ళు సజెషన్ ఇచ్చారు గురువు గారికి. ఏమని సజెషన్ ఇచ్చారు అంటే, మరి ఎలాగో శక్తిపీఠం అవుతుంది, మందిరం నిర్మాణం అవుతుంది, గాయత్రీదేవి విగ్రహాన్ని అక్కడ పెడతాం కదా, అంతేగా గాయత్రీదేవి విగ్రహాన్ని మనం అక్కడ పెడతాం కనుక మనము ఒక బ్రాహ్మణుని కనుక అక్కడ నిలబెడితే వాడు ఆ పూజలు పునస్కారాలు అవంతా చూస్తూ ఉంటాడు అని నవ్వారు గురువు గారు. నవ్వి అన్నారు, హిమాలయాల వద్దకు వెళ్ళి మంచు పర్వతం వద్దకు వెళ్ళి చలి లేదనుకో అదే మంచు పర్వతం అన్నారు. నిప్పు దగ్గరికి వెళ్ళి వేడిగా లేదనుకో అదే నిప్పు. అలాగే నా దగ్గరికి వచ్చేవాడు బ్రాహ్మణుడిగా మారకపోతే ఇంకా నేనేం బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వం యొక్క వేడి అలా ఉండాలి. బ్రాహ్మణుడిగా పుట్టేమా అని కాదు అసలు. అక్కడ మీలో వేడి ఉందా, మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి బ్రాహ్మణుడిగా మారిపోతాడా, మారిపోడా, మారగలిగితే మీ కారణ జగత్తులో మీరు బ్రాహ్మణుడే, లేకపోతే మీ భౌతిక శరీరం మాత్రమే బ్రాహ్మణత్వం యొక్క రంగు ఇస్తుంది తప్ప, కాస్త నీళ్లు పడితే రంగు ఎగిరిపోతుందంటే ఇంకేం ఉండదు అక్కడ. కానీ కారణ జగత్తులో కనుక బ్రాహ్మణత్వం ఉంటే ఎవరు మీ దగ్గరికి వచ్చేలా నుంచుంటారో వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోవాలి అన్నది అప్పుడు గురువు గారు ఆవలఖేడ్ వైపు వెళ్తే 1940s లో చెప్పిన మాట. మళ్ళా శ్రద్ధాంజలి సమారంభంలో మాతాజీ అదే మాటలో 6 లక్షల మందికి తిరిగి చెప్పాల్సి వచ్చింది అంటే అది మన అదృష్టమో దురదృష్టమో మనం మిల్లిమిల్లిగా ఆలోచించుకున్నాం. కనుక బ్రాహ్మణత్వం ఉంటే ఎవరు మీ దగ్గరికి వచ్చేలా నుంచుంటారో వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోవాలి అన్నది అప్పుడు గురువు గారు ఆవలఖేడ్ వైపు వెళ్తూ 1940s లో చెప్పిన మాట. మళ్ళా శ్రద్ధాంజలి సమారంభంలో మాతాజీ అదే మాటలో 6 లక్షల మందికి తిరిగి చెప్పాల్సి వచ్చింది అంటే అది మన అదృష్టమో దురదృష్టమో మనం మిల్లిమిల్లిగా ఆలోచించుకుందాం. అందులో గాబరా పడొద్దు మనం. అంటే శిష్యుడు గొప్పవాడు అవటానికి గురువు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, చాలా వార్తలు పెడుతూ ఉంటాడు. పెట్టించుకోవటం శిష్యుడి యొక్క లక్షణం, ధర్మం, కర్తవ్యం కూడా. అది కారణ జగత్తు. ఈ కారణ జగత్తులో సంస్కరింపబడినటువంటి పరిస్థితులను మననం చేసుకోవాలి. మననం చేసుకోవాలి అంటే ఎందుకు అంటే, గురువు గారు పళ్ళరసం తాగారు, వాంతి చేసేసుకున్నారు అన్నారు కనుక మీరు ఏసీ హోటల్కి వెళ్ళి పళ్ళరసం తాగి అక్కడ అందరూ కూర్చుని ఉండగా నేను వేలు పెట్టి వాంతి చేసేసుకుంటాను, గురువు గారు చేశారు కదా. అలాంటి ఆచరణలు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ముఖ్యంగా గురువులు కాస్త పక్కకి వెళ్ళగానే. ఇచ్చే గురువులు ఉండగానే ఉంటే కొంచెం భయం ఉంటుంది, అనుకో ఆయనకు తెలుస్తుంది కొంపలు అంటుకుంటాయని. ఇక్కడ ఈ మననము అనేది ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ పరిస్థితుల్లో చేశారో చూసుకోండి. అది ఆ పనిని ఆ పరిస్థితుల్లో ఆ పనిని మీరు రిపీట్ చేయడం కాదు కావాల్సి ఉంటుంది. ఏ ఉద్దేశంతో చేశారో
ఆ ప్రేరణ ఇంకో పరిస్థితుల్లో దానికి రివర్స్ చేస్తే రావచ్చు. ఇది సూక్ష్మ శరీరంలోని ఆలోచనలు, ధ్యానము. ఇలాంటి పరిస్థితి మనం ఏర్పరచుకోవాలి, ఇలాంటి సంస్కారాలు మనం ఏర్పరచుకోవాలి అనేది ముఖ్యం. కానీ ఆ భౌతిక పని చేస్తేనే ఆ సంస్కారాలు వస్తాయంటే రావు ఒక్కొక్కసారి. చాలా కథలు ఉన్నాయి కదా అలాంటి వాటికి, శంకరాచార్యుల వారు వాటిలో కూడా. అంచేత గురువు గారు భౌతికంగా ఏం పని చేశారు అన్నది కాదు మనం గుర్తుంచుకోవాల్సింది, ఆయన ఏ ఉద్దేశంతో, ఏ ప్రేరణ ఇవ్వటానికి మనకి ఆయన జీవితాన్ని పూర్తిగా కూడా తపస్సు చేసుకుని లీనం చేసేసుకుని ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు సూక్ష్మ జగత్తులో అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ కారణ సూక్ష్మ జగత్తుల గురించి మళ్ళా ఇంకొకసారి చెప్తాను నేను. కారణ జగత్ అంటే సంస్కారాల జగత్తు. సంస్కారాల జగత్ అంటే ఏంటనమాట, మీరు కొన్ని అలవాట్లు మీవి అని పెర్మనెంట్ గా ఒకటి ముద్ర పడిపోయి ఉంటాయి, క్యారెక్టర్. ఆ ముద్రని మార్చుకోవడం, స ముద్ర దాటాలి. సా అంటే విత్, ముద్ర అంటే ముద్రలు, సీడ్స్. ఈ సముద్రాన్ని దాటటము అనేది అంటే మనలో ఉన్నటువంటి ఈ సంస్కారాలను దాటటము అనేది మనం నేర్చుకోవాలి మొట్టమొదట. ఇది నేర్చుకోవాలి అంటే మొట్టమొదట మనకి ఇప్పుడున్నటువంటి సంస్కారాలు ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. ఎటువంటి సంస్కారాలు మనకు ఏమున్నాయి అన్నది నిర్మోహమాటంగా ఒక కాగితం మీద మనం పెట్టుకోగలగాలి. మన సంస్కారాల్ని మనము విశ్లేషణ చేసుకోగలగాలి. మనం స్వాధ్యాయం చేసుకుని మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఎటువంటి సంస్కారాలు, అసలు సంస్కారాలు అంటూ ఉన్నాయా లేవా అనే కూడా ప్రశ్న ఒక్కొక్కసారి రావచ్చు. ఇచ్చంటే ఒక పరిస్థితుల్లో ఒకేలాగా ప్రవర్తించే వాళ్ళని సంస్కారవంతులు అంటాం. 4 రకాల సంస్కారాలు ఉన్నాయని పూర్వకాలంలో ఋషులు చెప్తూ ఉండేవారు. గుణ కర్మ విభాగశ, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చేసే పనుల బట్టి కూడా సంస్కారాలు 4 రకాలుగానే ఉన్నాయి అని. సంస్కారాలు మానవ శరీరాలు కాదు, జాతులు కాదు, సంస్కారాలు 4 రకాలుగా ఉన్నాయి అన్నారు. ఒక సంస్కారం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణత్వం అనే సంస్కారంలో అయాచిక వ్రతము అపరిగ్రహ వ్రతంతో కలిపి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మంచి మార్గం వైపు ప్రేరేపిస్తాయా అనే సంస్కారవంతుల్ని బ్రాహ్మణత్వం అంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, రైదాస్ కావచ్చు, మీరాబాయి కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ 3 వాళ్ళ జీవితంలో అయాచకము, అపరిగ్రహము, 10 మందికి ప్రేరణ ఇచ్చేటటువంటి కర్మలు. ఇవి కాకుండా 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎదురు నిలిచి తన రక్తాన్ని చిందించేవాడు, తన శక్తిని ఉపయోగించేవాడు, ఏది జరిగినా నేనున్నానులే, మీ పని మీరు చేసుకోండి అనే అవతారానికి కూడా విశ్వామిత్రుడు లాంటి వ్యక్తికి కూడా చెప్పగలిగేటటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళని క్షత్రియులు అంటాం మనం. వాళ్ళ సంస్కారం అది. ఏంటి వాళ్ళ సంస్కారం? మంచికి హాని జరిగితే ఎదురు తిరిగేవాడు. పూర్వకాలంలో రాజుల పని ఏంటి అంటే బ్రాహ్మణుల్ని పోషించుట. బ్రాహ్మణులు అంటే మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణత్వం గురించి మీరు మాట్లాడుతూ మర్చిపోండి, దాని గురించి మనం మాట ఊసి ఎత్తటం లేదు అసలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని రక్షించటానికి ఒకడు ఉండాలి. అంటే ఎవరిని వీడు అడగడు, ఆఖరికి రాజు దగ్గరికి పోయి కూడా వీడు అడగడు నన్ను రక్షించు అని. అయాచిక వ్రతం కదా. అపరిగ్రహం రాజు దగ్గరికి పోయి నాకు తిండి పెట్టు అండు, ఇంచేత తిండి పెట్టు అండు అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి రాజుల స్థాయి కూడా చాలా గొప్పగా ఉండేది. మామూలు స్థాయి వ్యక్తులు రాజుగా ఉండేవారు కాదు. ఒక పండితుడు రాజు దగ్గరికి వచ్చాడు, ఏదో ఒక రాజు దగ్గరికి వచ్చి, నాకు గీతా వివేచన చెప్తాను, నేను గీతా బోధ చేస్తాను, నేను నాకు ఛాన్స్ ఇప్పించండి మీ దాంట్లో, పొద్దున్న సాయంత్రం ఇంత నాకు ఆహారం ఇస్తే చాలు అన్నట్ట. భగవద్గీత చెప్తావా నువ్వు అన్నట్టు. అవును అన్నట్ట. నెక్స్ట్ ఇయర్ రా మళ్ళా చదువు భగవద్గీత అన్నట్ట రాజు. మళ్ళా వచ్చాక బాగా చదువుకుని, ఇంకా నువ్వు భగవద్గీత చదవలేదయ్యా నువ్వు, మళ్ళా రా అన్నట్టు. అలా 5-6 సార్లు తిప్పించాడు. రాజాశ్రయంలో ఉన్నటువంటి పండితులకి ఇంతవరకు రాజు మీద కోపం వచ్చింది. మా సాటి పండితుల్ని తిప్పిస్తావా ఇలాగా 10 సార్లు, ఇస్తే ఇలాగే పోవని చెప్పు, ఒకసారి 10 సార్లు తిప్పిస్తావా అని. సరే 5వ సారి అయిపోయింది, 6వ సారి అయిపోయింది, తిరుగుతున్నాడు వీడు. 7వ సంవత్సరం రాలేదు అతను. పండితులందరూ వెయిట్ చేస్తున్నారు, ఆశ్రమంలో ఉన్నాడు. ఈసారైనా రాజు కనికరిస్తాడేమో, ఏమైనా చేస్తాడేమో, దయతో చూస్తాడేమో అని. రాలేదు వాడు అసలు.
రాజుగారికి దృష్టికి తెద్దామని, ఎందుకో రాలేదు పాపం, ముసలివాడు బతుకున్నాడో లేదో ఏమయ్యాడు అని వీళ్ళ మిగతా సాటి పండితులకి అభిమానం ఉంటుంది కదా సహజంగా. సరే 2 రోజులైంది, 3 రోజులైంది, వచ్చే రోజు దాటిపోయేసరికి రాజుగారే అడిగారు పండితుల్ని, ఏంటి అతను ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవాడు కదా, గీతా భాషను చెప్తానన్నవాడు రాలేదే అని. అవును మహారాజా రాలేదని. అయితే మనమే వెళ్దాం పదండి అతని దగ్గరికి అన్నాడు. వెళ్తే ఎక్కడో గుడిలో కూర్చుని ఒంటరిగా కూర్చుని భగవద్గీత చదివి కళ్ళమటి నీళ్లు కార్చిస్తున్నట్టు అతను. రాజుగారు ముందుకు వెళ్ళాక కాస్త అడ్డంగా పక్కకు పో అన్నట్టు రాజుని. అంతవరకు ఎవరినైతే అడుక్కోవటానికి వెళ్ళాడో వాడే స్వయంగా అక్కడి నుంచుంటే నువ్వు పో అన్నాడు వీడు. ఇప్పుడయ్యా నీకు భగవద్గీత అర్థమైంది, నువ్వు నాకు చెప్పు, నేను వింటాను అని ఆ పండితులు వాళ్ళతో పాటు కూర్చుని, అటువంటి క్షత్రియులు ఉండేవారు. ఇప్పుడు తప్పుదారిలో వెళ్తున్న బ్రాహ్మణత్వాన్ని శిక్షించడానికి పరశురాముడు 21 సార్లు వాయించి పారేశాడు క్షత్రియుల్ని. క్షత్రియుల్ని వాయించి పారేశాడు అంటే క్షత్రియులు తప్పు చేశారని కాదు, క్షత్రియులు ఆ స్థాయిలో ఉండాలి, బ్రాహ్మణుడు తప్పుదారులు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటమే తప్ప ఇది అది వేరు అనేటటువంటి ప్రసక్తి అసలు ఎప్పుడూ లేదు. మళ్ళా అటువంటి యుగము రాబోతోంది అని చెప్తున్నారు గురువు గారు. అంచేత అది క్షత్రియత్వం అంటే. అటువంటి వాళ్ళని రక్షించడానికి, కానీ నా వాళ్ళని రక్షించుకోవడానికి నాకు పోస్ట్ కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్ని అయిపోవాలి, చీఫ్ మినిస్టర్ని అయిపోవాలంటే అదేం క్షత్రియత్వం, అదేమిటి శక్తి, ఇది క్షత్రియత్వం. ఇంకో రకమైనటువంటి సంస్కారం ఉంది. ఎక్కడా లేని వస్తువులు ఇంకో చోటకి తీసుకొచ్చి, అక్కడున్న వస్తువుల్ని ఇంకో చోటికి వెళ్ళి, ఇక్కడున్న వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వటానికి మాధ్యమంగా పనిచేసేటటువంటి వ్యక్తులు వైశ్యులు. వాళ్ళ పని ఏంటి అంటే అక్కడున్న వస్తువులు ఇక్కడ వాళ్ళకి ఏదో కావాలి, గోధుమలు కావాలి అంటే ఏ పంజాబ్కి వెళ్ళి తీసుకొస్తారు, అన్నం కావాలంటే ఆంధ్ర నుంచి అక్కడ తీసుకెళ్తారు. ఈ తీసుకెళ్లి రావటానికి మరి వాడు బతకాలి కదా, దానికోసం రాజ్యమే ప్రభుత్వమే ఇచ్చేసేది వాళ్ళకి. కామన్ సెన్స్ ఆస్పెక్ట్, మరి వాళ్ళు జీవించి ఉండాలి కదా, కానీ వాళ్ళు చేసే పని ఎంత గొప్పది. శ్రేష్ఠులు అనేవాళ్ళు అందుకే వాళ్ళని. రాజుకి డబ్బు అవసరం వస్తే రాజుకి కోశాగారం ఉండేది కాదు పూర్వకాలంలో, శ్రేష్ఠులను అడిగేవాడు. మీరు భారతీయ రాజుల చరిత్ర తీస్తే ఆఖరికి మహారాణా ప్రతాప్ వరకు కూడా రాజుకి డబ్బు కావాల్సి వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే తప్ప డబ్బు తన దగ్గర ఎప్పుడు ఉంచుకునేవాడు కాదు. డబ్బు ఉంచుకోవడం కాదు, రక్షణ శక్తి అదే వాడి బాధ్యత. సమాజానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చే బాధ్యత వీళ్ళది. ఏది ఆ వైశ్యులేది, ఆ క్షత్రియులేది, ఆ బ్రాహ్మణులేది, అది గురువు గారు ఆపోయేది. కానీ ఇదంతా రావాలంటే మొట్టమొదటి రావాల్సింది ఏంటి అంటే ఆ కారణ జగత్తులో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణత్వ సంస్కారాలు కనుక మళ్ళా మనం నిలబెట్టగలిగితే, ఆ బ్రాహ్మణత్వాన్ని కనుక మళ్ళా మనం నిద్ర లేపగలిగితే మిగతా అన్ని లైన్లో పడిపోతాయి. ఇచ్చంటే దారి చూపించేవాడు వాడు, కానీ దారి ఎప్పుడు మనం చూపించగలం, ఎదుటవాడు మనకి ఏ విధమైనటువంటి ఆబ్లిగేషన్ లేకుండా ఉంటే. వీడు 100 రూపాయలు నాకు ఇచ్చాడు అని తెలిసిన మరుక్షణం నా లాజిక్ నేను ఉపయోగించి ఇతని తరఫునే కరెక్ట్ గా ఉంది అనే వాదన నేను వినిపించడానికి ట్రై చేస్తాను. అందుకే ఋషి పరంపరలో ఎప్పుడూ ఋషులు రాజు దగ్గరికి రావటం అన్నది జరగలేదు. రాజు ఋషుల దగ్గరికి వెళ్ళేవారు, ఋషులకి మాన్యాలు అది ఇచ్చేవాళ్ళు, జరుగుతూ ఉండేది. ఇది కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకి మధ్య ఉన్నటువంటి వారధి. కారణ జగత్తులో అయాచితంగా మీకు తెలిసి తెలియకుండా ఆ పని చేసేస్తూ ఉంటారు. సూక్ష్మ జగత్తులో మీరు విశ్లేషణ చేసుకుని ఇది మంచా చెడా అని ధ్యానము చేసుకుని మీ ధ్యానంలో మీరు నిర్ణయించుకుంటారు దాన్ని సూక్ష్మ జగత్తులో. అంచేత ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులో మీరేదో మనం ధ్యానం చేసి నిర్ణయించుకుని సద్బుద్ధితో వచ్చాము అనే భ్రాంతి మనకొద్దు. స్థూల జగత్తులో మనం వచ్చామనే భ్రాంతి వద్దు. వెనక నుంచి ఒకడెవడో కొరడా పట్టుకుని మీరందరూ పదండి పదండి అని అక్కడ వాయిస్తే వచ్చాం తప్ప మనంతట మనం ఆనందంగా రాలేదు. అంచేత కారణ జగత్తులోంచి వచ్చే తోపు ఊపు ఉందే, ఆ ఊపు వల్ల వచ్చాం, ఆ ఊపు వల్ల మీకు అర్థమై ఉంటుంది కనుక అటువంటి ఊపులు ఆయన మనకి అలా నిత్యము ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని ఆశిస్తూ ఇవాళకి బ్రాహ్మణత్వాన్ని మనలో వికసింపజేసుకోవాలి అంటే ఒక లక్షణం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పాను కదా, అది కిటికీ తలిపేసింది. ఆ ఒక లక్షణం చాలా గొప్పగా ఉండాలి అంటే ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవటమే ముఖ్యమైన బ్రాహ్మణత్వ లక్షణం కనుక మనస్ఫూర్తిగా ఆ కోరుకున్నాం. అంచేత మొట్టమొదటిసారి హిమాలయ యాత్రలో గురువు గారు వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు మిగతా గురువుల ముందు పోజు కొట్టారు. ఎప్పుడైనా గోల్డ్ మెడలిస్ట్ చాలా గొప్ప స్టూడెంట్ ఉంటే ఇంకా ఆ స్టూడెంట్ ని ఎవరు వచ్చినా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా.
అలవాటు రాను అయితే అంతే. జీనియస్ ఎవరైనా ఉంటే వాళ్ళనే మనం ముందు చూపిస్తాం అనమాట. అలాగే గురువు గారు ఎప్పుడైతే హిమాలయాలకు వెళ్ళారో గురువు గారు రెడీగా ఉన్నారు ఆయన కంటే ముందు. ఎందుకు రెడీగా ఉన్నారు అంటే అనేక మంది హిమాలయాలలో గుహల్లో సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి దేవతలు కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఋషులు మేము ఏవేవో చేద్దాం అనుకున్నాం, ఎన్నో ఆశ్రమాలు కట్టాం, ఎంతవరకు మా పని తీసుకొచ్చాం, మొత్తం భ్రష్టు పట్టిపోయింది, ఎక్కడ ఋషి సంపద ఋషి కార్యకలాపాలు అనేవి లేవు అంటే గురువు గారు ఇంకో యువకుడు ఉన్నాడు చూడండి, నా పనే కాదు మీ పని కూడా లాగి బారేస్తాడన్నాడు. ఇది ఋషులకి తెలిస్తేనే కదా ఒప్పుకుంటారు. నిన్న సహస్రార చక్రం గురించి చెప్పాను నేను. అంచేత వాళ్ళు అంతర్జగత్తులో చూసి ఈయన దగ్గరికి మా శిష్యులందరూ వస్తారు, గాయత్రి పరివార రూపంలో దేవమానవులందరూ వస్తారు, అంతర్నేత్రంతో ఆయన చూసేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు. అంచేత మనందరం కూడా గురువు గారి దగ్గరికి వచ్చామంటే ఆ ఋషి సాంప్రదాయం హిమాలయాల గురువు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళమే అంతర్నేత్రంతో. ఆ హక్కు మనం సంపాదించుకున్న వాళ్ళమే. ఏంటంటే మనం వస్తామని మనకి తెలియకపోయినా వాళ్ళకి తెలుసు కదా, అంచి లోపల భాగాన్ని చూస్తుంది అనేది. సహస్రారం అని ఉందే, మీరు చదివారు ఇందాక కొంచెం సెంటెన్స్. సహస్రార కమలమంగళ బ్రహ్మరంధ్రం జాగృతమగును, లోపలి భాగమును బ్రహ్మరంధ్రం చూచును. అది ఆ లోపల భాగం అంటే ఏంటంటే అంతర్జగత్ లోపల ఏం జరుగుతుందో. బయటికి మనకు కనిపించేది ఏంటి అంటే చీరాలలో ఓ గదిలో 20-30 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నాం గాయత్రి గురించి అని. కానీ దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ బీజము, దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ మహాశక్తి యొక్క స్వరూపము, మహాకాలుడి స్వరూపము, ఋషులందరి చేతనత్వాన్ని కలిపి ఉన్న వాళ్ళ శిష్యులందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ చేత తన పని చేయించుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. నిజంగా అంతర్జగత్తులో మనం అందరం మారిపోయాం. గురువు గారు అంటే ఉండే మన తపన, మన వ్యధ, గురువు గారి వ్యధ అంత లేకపోయినా వ్యధ అంటూ ఉంది. అంతవరకు మారిపోయి అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఏమి చేయలేకపోతున్నాము అనే బాధ ఉంది, ఆయన చేయగలిగాడు, అది వేరే విషయం. అది ఆజ్ఞాచక్ర జాగరణ. బాహ్య జగత్తులో మీరు చేయగలిగితే ఆ పనిని, వాళ్ళ ఆజ్ఞని పాటించగలిగితే అంటే ఆజ్ఞాచక్ర జాగరణ అంటే ఇక్కడ ఏదో ఇలా కన్ను విప్పుకుని ఎవరైనా చూస్తే ఇలా కన్ను తెరుచుకోదు, మామూలుగానే ఉంటుంది ఇక్కడ. కానీ జరిగేది ఏంటి, మీరు ఆయన ఆజ్ఞని, గురువు యొక్క ఆజ్ఞని తూచా చెప్పకుండా శిరస వహించగలిగితే అది సంభవమా అసంభవమా, ఇంత పెద్ద పని నేను చేయగలనా, ఇవే కదా సాధకుడికి వచ్చే అనుమానాలు. ఈ పని ఇలాంటి విపరీత పరిస్థితుల్లో ఆవిడ వింటాడు, ఇలాంటి అనుమానాలు గురువు గారికి వచ్చేవి. కానీ ఆయన ఒకటే అనుకునేవారు, ఆయన ఉన్నాడు కదా. కానీ గురువు గారికి మనకి తేడా ఏంటి అంటే చిన్న తేడా ఉంది. అక్కడ మనం గురువు గారి కంటే కొంచెం ముందు గడిపోయాం. ఎక్కడ ముందు గడిపోయాము అంటే గురువు గారు వనరులన్నీ సమకూర్చుకోవాల్సి వచ్చింది, కఠోర తపస్సు చేయాల్సి వచ్చింది ఒకటి. రెండోది ఏంటి అంటే అనేక ఋషుల కార్యక్రమాలకి బీజారోపణ చేయడానికి చాలా అవస్థపడ్డాడు ఆయన శాంతి కుంజిలో. మనం అవేం చేయక్కర్లే, వెళ్తాం తినేయటం అంతే, రెడీమేడ్ అనమాట అది. కానీ ఆజ్ఞాచక్ర జాగరణ జరగలేదు కనుక, అదొక్కటే జరగలేదు, కుండలిని జాగరణ నిన్న మనం చెప్పుకున్నాం కదా. అంచేత ఈ ఆజ్ఞాచక్ర జాగరణ అన్నది బాహ్య జగత్తులో మనం గురువుకి చెప్పినట్టు మనం చేయగలుగుతున్నామా లేదా అని. అక్కడ కూడా ఏం వ్యధ చెందవద్దు. గురువు చెప్పినట్టు చేస్తున్నప్పుడు తన 16వ ఏట గురువు కనిపిస్తే 42వ ఏట ఆయన మొట్టమొదటిసారి బాహ్య జగత్తులో అడుగుపెట్టాడు గురువు గారు. అంతే కదా, మీకు ఆయన ఆత్మగా తెలుసు కదా. అప్పుడు గాయత్రి పర్వాన్ని స్టార్ట్ చేశారు ఆయన. అంచేత ఆయనకే ఆయన గురువు చెప్పింది అక్షరాలంగా ఆచరణలో పెట్టాలి అంటే 24 ఏళ్లు పట్టింది. మనకు 8 ఏళ్లు పడితే గాభరాయం పడిపోక్కర్లేదు. కానీ మనం 3 ఏళ్లలో చేసేద్దామని కనుక ఒక నిర్ణయాన్ని కనుక మనం తీసుకురాగలిగితే కొంచెం మన ఆజ్ఞాచక్రం కూడా కొంచెం తొందరగా తెచ్చుకుంటుంది. తేడా అర్థమైంది కదా మీకు. బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి సహస్రార చక్రము అంతర్జగత్తులో ఋషులతో సంబంధం ఏర్పడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము ఆ ఋషుల యొక్క ఆజ్ఞని భౌతిక జగత్తులో మనం ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకటి ఏం చెప్పారు అంటే ఇది చాలా ప్రమాదకరమైంది, మృత్యు కూడా జరగచ్చు అని. కానీ నిన్ననే నేను చెప్పాను కదా, ఆఖరి ప్లగ్ పెట్టడం కూడా అంత డేంజరస్. కరెంటుతో పనిచేస్తున్నప్పుడు ప్లగ్ పెట్టడం కూడా మీ ప్రాణాలను తీసేయచ్చు. కానీ ప్లగ్ పెట్టడం మానటం లేదు. థియరీ తెలిస్తే, టెక్నిక్ తెలిస్తే. ఆ టెక్నిక్ లో మొట్టమొదటి టెక్నిక్ ఏంటి అంటే ఈ మొత్తం కుండలిని జాగరణ ప్రక్రియ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి శ్వాస, 2 భావన. భావనతో కూడిన శ్వాస దేన్నైనా కనిపిస్తుంది. అంచేత ఇప్పుడు నేను భావన గురించి మనం మాట్లాడుకోవద్దు. ఏ భావన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది మనం మాట్లాడుకోవటం లేదు, చర్చించుకోవటం లేదు. కానీ నేను మీకు చెప్పింది నేర్చుకోమంటుంది ఏంటంటే శ్వాస బాగా పీల్చుకోవటం నేర్చుకోండి.
ఇంచేతంటే ఈ శ్వాస బాగా పీల్చుకోవటం నేర్చుకుంటే భావన చాలా సులభం. శ్వాసతో భావన కూడినప్పుడే కుండలిని జాగరణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంచేత భావన మనం ఏ విధంగానూ పెట్టుకోవటం లేదు కనుక అక్కడ మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం రాదు. వచ్చే ప్రమాదం రెండు రకాలు. చిన్న చిన్న ప్రమాదాలు ఏంటంటే ఇక్కడ నిప్పెట్టొచ్చు, లేకపోతే ఊపిరి కాస్త బిగదీయటం అది చేయటం వల్ల కాస్త చెస్ట్ లో ఇక్కడ అంటే ఏమంటారు వీటిని పక్కటెముకలు కాస్త మీకు అల్సట రావచ్చు, లేకపోతే ఇక్కడ నిప్పెట్టొచ్చు. కానీ ఇదంతా ఏంటంటే మీరు అతిగా చేయటం వల్ల రిథమెటిక్ గా స్లోగా మెల్లిగా గాలి పీల్చి మెల్లిగా గాలి వదిలితే అదో రకమైన మత్తులోకి వెళ్ళిపోతారు తప్ప మీకు ఏ విధమైనటువంటి బాధ కలగదు. ఇది మీరు చూసుకోండి. ఎక్కడైనా ఏ విధమైనటువంటి బాధ కలిగితే ఆపేయండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అనేక రకమైనటువంటి దివ్యమైనటువంటి భావనలను సాధకుడు చేయవలసినటువంటి విషయాలను కథల రూపంలో చాలా స్పష్టంగా చెప్పారు మన ఋషులు. నచికేతోపాఖ్యానం మొన్న చెప్పాను కదా, పంచాగ్ని విద్య. అలాగే కారణ జగత్తులో ధియో యోన ప్రచోదయాత్, తర్వాత పాయింట్స్ మృత్యోర్మా అమృతం గమయ, విశ్వమాత మౌనము, దానికి సంస్కృతము సంస్కరింపబడుట, దానికి సంబంధించిన కథే ఇంకొకటి ఉంది. ఎప్పుడుందా అంచేత ఈ కచదేవయాని కథ, దేవయానము అంటే తెలుస్తూనే ఉందిగా పేరు. అంచేత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే మీకు అర్థమైపోయింది కదా, అదే మౌన వ్యాఖ్య అంటే అదనమాట. చెప్పలేని కనుక శాతకాస్తరాన్ని అలాగ మనం సరిదిద్దుకున్నాం. అంచేత ఈ దేవయానములో కచదేవయాన కథలో ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ ప్రశ్నలన్నీ వైజాగ్ లోనే వచ్చాయి. ఇంతవరకు ఎవరు నన్ను ఆ ప్రశ్నలు అడగలేదు. ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఈ కథ చెప్తున్నాను నేను, ఇంకో యాంగిల్లో ఏదో చెప్తున్నాను నేను, ఇంకో సందర్భంలో ఈ కచదేవయాని కథ చెప్తూ, బృహస్పతి తన పుత్రుణ్ణి శుక్రాచార్యుల వారి వద్దకు పంపిస్తాడు. ఏమి నేర్చుకోవటానికి? మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి. ఇందాక చెప్పాను కదా, మనం చివారు అనుకున్నది ఏంటి? మృత్యోర్మా అమృతం గమయ, దానికి కదా. అంచేత ఈ మృత్యోర్మా అమృతం గమయ అనేది ఎలా జరుగుతుంది అన్న దానికి పూర్తి వివరణ ఈ కథలో ఉంది. ఎటొచ్చి ఈ కథని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రశ్న వేసేంత వరకు నాకు అనుమానం రాలేదు. వాళ్ళు వేసిన ప్రశ్న నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బృహస్పతి దేవతల గురువు, వాళ్ళు అమరులే కదా. అంచేత ఆ బృహస్పతి యొక్క కొడుకు కచుడు కూడా అమరుడే. అతనికి మృత సంజీవిని విద్య ఎందుకు అన్నారు వాళ్ళు. అందుకే నేను చెప్పాను, గురువు గారు ఏం చేస్తారంటే వాయించి వాయించి ఆలోచింపజేస్తారు మనుషులు. నాకు రాలే ఎప్పుడు ఆలోచన. వాళ్ళు ధనాన్ని అటాక్ చేశారు. వాళ్ళు కథ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, తల్లు ఊపేస్తున్నారు. అందరూ తల్లు ఊపుతూ ఉంటే ఎంత హాయో. కానీ వచ్చి అది కాదు, మీరు గురువు గారి శిష్యులు కనుక మీకు అర్థమైపోయింది. వాడు గురువు గారి శిష్యులు కాదు. అంచనా అర్థం కాక అడిగారు. అసలు కదా అది మన సంస్కారం వేరు, వాళ్ళ సంస్కారం వేరు. అవంతా అప్పటికి అమృత విద్య అనేటువంటిది దేవతలకు లేకపోయి ఉండొచ్చు. అమరులే కదా వాళ్ళు, దేవతలే కదా. దేవతల సంగ్రామంలో భయపడవలసిన అవసరం ఆ జవాబు బాగుండేది, బట్ నేను ఆ జవాబు ఇవ్వలేకపోయాను. కాదు, అప్పటికి జరిగిపోయింది. ఎందుకంటే త్రేతాయుగంలో కృతయుగంలోనే సముద్ర మంథనం జరిగిపోయింది. శివుడు అలాహలం దాటం అది. ఈ కచదేవయాని కథ ఇది అంతా కూడా ద్వాపర యుగం మధ్యన త్రేతాయుగం మధ్యన వస్తుంది. అమరులకు అమరులైనటువంటి వారికి రాక్షసుల గురించినటువంటి బాధ ఇందుకే వాళ్ళు అమరత్వాన్ని చంపలేకపోవచ్చు, కానీ జైల్లో పడేయచ్చుగా, రానివ్వకుండా వాళ్ళని. జైల్లో పడేయడానికి కాదు, కచుడు దేనికి నేర్చుకున్నాడు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవతలు అమరులే అవుతే అమరులకి మృత సంజీవని విద్య ఎందుకు క్వశ్చన్. సమస్య అది. మామూలుగా సామాన్యంగా కథలో ఉండేటువంటి సిద్ధాంతం ఏంటంటే మృత సంజీవిని విద్య అమరులు అయినప్పటికీ కూడా దేవతలు, కానీ అసురుల చేత సంహరింపబడుతున్నాడని మళ్ళీ అక్కడ చెప్తున్నారు.
కాదు, తిరిగి మళ్ళా వాళ్ళని బ్రతికించడానికి గాను ఈ విద్య అనేటువంటిది అవసరం వచ్చింది అని. అంటే అక్కడ మనం కుండల్ని జాగరణ ప్రక్రియలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా అమరులమే, మనం చచ్చిపోతున్నాం అనే భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రాంతి తొలగటమే మృత సంజీవని విద్య అనేది మనం ముందు కాస్త గుర్తుంచుకోవాలి. మృత్యు అనేది యాక్చువల్ గా లేదు, జరగటం లేదు అసలు ఎక్కడా కూడా. అదే కదా మనం మొట్టమొదటి శాస్త్రాలు చెప్పుకుంటున్నది. కానీ అక్కడ మృత సంజీవిని విద్య ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, చచ్చిపోయే వాళ్ళకి చావకుండా ఉండటం ఎలా అన్నది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు చావలేని వాడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మృత సంజీవిని విద్య అన్నది ఎవడికి కావాలి? చచ్చిపోయేవాడు ఉంటే వాడు చచ్చిపోతున్నాడు కనుక వాడు నేను చావకుండా ఎలా ఉండాలి అనే ఆలోచన వస్తుంది వాడికి. ఆ విద్య వాడు నేర్చుకోవాల్సి వస్తుంది. అసలు చావే లేదనుకోండి వాడికి మృత సంజీవిని విద్య అవసరం ఉండదు, వాడికి తెలియదు. ఇంకంటే వాడికి ఎప్పుడూ అవసరం లేదు కనుక లోకోపయోగం కోసమైనా చేస్తూ ఉండాలి. లేకపోతే కథలో దేవయానము అనే పేరు వస్తుంది. అసలు శుక్రాచార్యుల వారి కూతురి పేరు. అంటే ఇక్కడ కుండలిని మార్గంలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అగ్నిర్ జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం ధూమో రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. అంచేత ఒకే సాధకుడికి సంబంధించిన కథగా దాన్ని తీసుకోవాలి తప్ప దేవతలు వేరు రాక్షసులు వేరు అనే కథలాగా తీసుకోకండి. అక్కడ తప్పు చేస్తున్నాం అసలు మనం ఎప్పుడు కూడా కథల్లో. ఎప్పుడైతే ఈ కథలు ఈ విధంగా మనం దేవాసుర సంగ్రామాన్ని బాహ్య జగత్తులో తీసుకొచ్చి వీళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు దానికి ఇవి వచ్చాయి అనే యాంగిల్ వచ్చేసరికల్లా ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం సాధన వరకే దాన్ని పరిమితం చేసుకుని సాధకులకి మాత్రమే అటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తిని అంధకారం వైపు తీసుకెళ్లేవారు. తమసోమా జ్యోతిర్గమయ రెండో రకానికి చెందిన వాళ్ళు. అంధకారం నుంచి జ్ఞానం వైపుకు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ సాధకుడి జీవితంలో అంధకారం ఎలా వస్తుందో వెలుగు ఎలా వస్తుందో కొన్ని ఉదాహరణలతో చాలా స్పష్టంగా చెప్పారు. మొట్టమొదటి ఏమన్నాడు, ధూమః, పొద్దున్నే పొగ అవుతే ఎలా ఉంటుందో ముందు అజ్ఞానం, కొంచెం వెలుగు ఉంటుంది, కొంచెం చీకటి ఉంటుంది, చీకటిగా వెలుగుగా ఉంటుంది. ధూమః. రాత్రి కూడా కొంచెం వెలుతురు ఉంటుంది మనకి, చంద్రుడు నక్షత్రాలు అవి కనిపిస్తే మిలిపోయికుంటూ ఉంటుంది. ఇంకా చివరికి ఆ నక్షత్రాలు అనంతా పోయి కారు చీకటి అయిపోతుంది. కృష్ణ. ఇది అజ్ఞానానికి సంబంధించినంత వరకే, కానీ దీన్ని మిగతా వాటికి ఉపయోగించకండి. ఇది ఒక విధానం. మనం తీసుకునేటటువంటి స్టెప్స్ ముందు 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 కోట్లు, స్విస్ బ్యాంక్ అకౌంట్స్, ఇలా మిల్లిమిల్లిగా అంధకారంలో గడిపోతాం. ఇంకో రకమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ముందు అగ్ని అన్నాడు. అగ్ని ముందు తపన, వేదన స్టార్ట్ అవుతుంది, బాధ స్టార్ట్ అవుతుంది. అందుకే గురువు గారు శ్రద్ధాంజలి దాంట్లోనూ రాశారు, గురువుగారు ఆత్మకథలోనూ రాశారు. అనేక రాత్రులు నేను ఏడుస్తూనే పడుకున్నాను, అంత ఆనందంగా సచ్చిదానంగా ఉండే జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, మరి ఆ జీవన్ముక్తులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అన్నాడు ఆయన. అంచేత అగ్ని ముందు లోపల వేదన మనకి స్టార్ట్ అవుతుంది. ఈ వేదన ఎప్పుడైతే స్టార్ట్ అవటం మొదలెడుతుందో మృత్యువు స్టార్ట్ అవుతాం మొదలెడుతుంది పక్క నుంచి. దేని యొక్క మృత్యు స్టార్ట్ అవుతాం మొదలెడుతుంది? ఆసురీ శక్తుల యొక్క మృత్యువు స్టార్ట్ అవుతాం మొదలెడుతుంది. మనలో ఉన్నటువంటి ఆలస్యము, ప్రమాదము, నిర్వీర్యత, పని చేయలేకపోవటము, ఇలా రకరకాలైనటువంటి ఆసురీ శక్తులు మిల్లిమిల్లిగా అగ్నిలో కరిగిపోతాయి. ఎప్పుడైతే అగ్నిలో ఇవన్నీ కరిగిపోతాయో ఏమవుతుంది? మీరు ఆ కథ గుర్తు తెచ్చుకోండి. మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్తే నేను నేర్పను పో అంటాడు. నేర్పను పో అంటే దేవయాని రికమెండేషన్, దాంతో ఎలాగో అక్కడ ఉండి మిల్లిమిల్లిగా నేర్చుకున్న తర్వాత కూడా చివరికి ఏం చెప్పడు చివరి క్షణం వరకు. అప్పుడు చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు దేవయాని కచుడు కలిసి. ఏంటి, తండ్రి ఒకానొక స్థితిలో ఏం చేస్తాడు అంటే కచుడిని రుబ్బేసి గ్రైండర్లో పెట్టి తాగిస్తాడు. తాగేసిన తర్వాత ఇప్పుడు దేవయాని ఏడు మొదలెట్టుకుంటుంది, అమ్మా నా కచుడు కావాలని. ఏం చేస్తాడు? లోపల ఉన్నాడు, బ్లడ్ లో ఉన్నాడు, నెత్తురులో ఉన్నాడు కచుడు, వాడిని బయటికి తీసుకురావాలి. అప్పుడు లోపల ఉన్నవాడికి మృత సంజీవిని విద్య ప్రదానం చేసి నా కడుపు చీల్చుకుని నువ్వు బయటికి రా అంటాడు. కడుపు చీల్చుకుని బయటకు వచ్చాక మృత సంజీవిని విద్యతో మళ్ళా శుక్రాచార్యులు అని బతికించి తన దేవలోకానికి వెళ్ళిపోతాడు. తమాషా అక్కడ జరిగేది అది. రాక్షసుల గురువుని చంపి
ఆ గురువు దగ్గర నేర్చుకున్న విద్యతోనే ఆ గురువుకి ప్రాణం పోసి మళ్ళా తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు కథలో కదా. అంచేత ఈ కథని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పాను నేను. కేవలము అసురుల్ని మాత్రమే పునర్జీవించకుండా ఉండటానికి, చనిపోయిన దేవతల్ని మాత్రమే బతికించుకోవటానికి మృత సంజీవిని విద్య నేర్చుకోవాల్సి ఉంటే అది వచ్చింది ఒక శుక్రాచార్య వారికి, మిగతా వాళ్ళకి ఎవరికి అసురులు కూడా చెప్పలేదు. అంచేత ఎప్పుడైతే బయటకు వచ్చాడో అతను పని పూర్తయిపోయింది. అసలు గెలిచిపోయారు కదా దేవతలు, మళ్ళా అతన్ని బతికించడం ఎందుకు? ఈ బతికించటంలో అర్థం ఏంటి అంటే ఆ లింక్ ఏంటి అంటే వాల్మీకి ఉన్నాడు, ముందు రత్నాకరుడుగా ఉండేవాడు, హత్యలు చేస్తూ అది చేస్తూ కాదయ్యా, హత్యలు చేస్తూ అవి చేస్తూ ఉండేవాడు కదా. వాడి కడుపులోకి దూరి, అంటే వాడి మణిపూర చక్రంలోకి దూరి వాడిని నాశనం చేసేయాలి ముందు. ఈ కుండలి జాగరణ కథ అసలు ఇది మొత్తం సాధకుడి సాధన మొత్తము మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. సృష్టి మొత్తము కూడా, నవ సృష్టి మొత్తము కూడా మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వస్తాడు. మణిపూరక చక్రం ఆధారం మనకి. కానీ మీరు గబుక్కుని, నేను అసలు మెథడ్స్ ఏం చెప్పడం లేదు కనుక ప్రాబ్లం లేదు, కానీ మీరు ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. ఆ మణిపూరక చక్రం నుంచి బయటికి రావాలి. ఎవరు బయటకు వచ్చాడు? దేవయానితో కలిసి జీవనం పంచుకున్నాము, దేవయానము ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అని కోరుకుందో వాడు బయటకు వచ్చాడు, అంతే కదా. వాడు ఏ క్షణంలో బయటకు వస్తాడో రాక్షసత్వాన్ని పోషించేటటువంటి అన్ని ప్రక్రియలు నాశనం అయిపోతాయి. శుక్రాచార్యుల వారు చనిపోలేదు, రత్నాకరుడు చనిపోలేదు, వాడిలో ఉన్నటువంటి ఆ దైవీ గుణాలు నాశనం అయిపోతాయి. ఇంకా మిగిలేది ఏంటి? అక్కడ దైవత్వమే మిగులుతుంది. ఆ దైవత్వాన్ని మిగిల్చటానికి కావలసిన సాధన ప్రక్రియలు, ఆ కథ మనం పూర్తిగా మళ్ళీ ఎప్పుడైనా ఈ పౌరాణిక కథల కోసమే మనం కూర్చున్నాం ఒకసారి. అంటే కథలన్నీ నేను టూకీగానే చెప్తున్నాను, కానీ ఆ వివరణలో చాలా ఉంది. మధ్యలో అటు వెళ్తూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు, రాక్షసులు అక్కడే తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఇక్కడే తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా మన శరీరంలో ఎలా జరుగుతాయో కనుక మనం చూసుకుని ఆ మణిపూరక చక్రం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాయో, వాడు బయటికి వచ్చిన మరుక్షణం లోపల ఉన్నటువంటి ఆసురీ తత్వాలు సమసిపోయి దైవీ తత్వాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దేవయానం చాలా ఆనందిస్తుంది. దేవయానం చాలా ఆనందించినప్పటికీ ఆ రాక్షసుడు ఇంకా అక్కడ ఉండడు. స్థలం మారిపోతుంది, ప్లేన్ మారిపోతుంది, స్థితి మారిపోతుంది. దూర్వాస మహర్షి ఆశ్రమం నుంచి విశ్వామిత్రుడు ఆశ్రమానికి రావాల్సి వస్తుంది. విశ్వామిత్రుడు ఆశ్రమం నుంచి హిమాలయాల్లో ఉన్నటువంటి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ మణిపూరకం టక్ 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 అని కొడుతుందో స్థలం మారాల్సి వస్తుంది. కానీ మనం ఏం గాబరా పడక్కర్లేదు. మనం ఆ పరిస్థితి మారే పరిస్థితి కొంచెం చాలా దూరంలో ఉంచారు గురువు గారు. ఇప్పుడే రానివారు. వివేకానందకి ఏ విధంగా అయితే తాళం వేసేశారో, నీకు సమాధి స్థితి రుచి చూపించాను, ఇంకా నీకు నా పని పూర్తవుతే కానీ నీకు సమాధి స్థితి చూపించునని వివేకానందకి ఎప్పుడు తాళం వేశారో మీకు కింద జన్మలోనే తాళం పడిపోయింది. అంచేత ఈ జన్మలో మీరు ఏ చేసినా లాభం లేదు. మీరు గురువు గారి పని చేస్తేనే మీకు ముక్తి ఉంది తప్ప మిగతా విధంగా మీరు లాభం లేదు. మీరు ఎప్పుడో అప్పుడు చేస్తేనే ముక్తి అదనమాట. ఆ తాళం దాంతో నిక్కప్పయి ఉంది. అంచేత ఇక్కడ ఈ కచ్చదేవయాని కథలో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ 3 ఉన్నాయి. ఒకటి, సాధకుడు మణిపూర చక్రంలో ఉన్నటువంటి అగ్ని జాగృతం అవ్వాలి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావాలని కాదు, కడుపులో మంట రావాలని కాదు ఉద్దేశం. కడుపులో జాగృతం అవ్వాలి అంటే అర్థం ఏంటి అంటే వాడిలో మంచితనము వైపు నేను వెళ్ళలేకపోతున్నానే అనే తపన ఎప్పుడైతే మొదలెడుతుందో, గురువుగారు కూడా గురువుగారి మొత్తం శక్తికి, గురువుగారి యొక్క మొత్తం కార్యక్రమాలకి నాంది ఏంటంటే ఆయన కన్నీళ్లే. ఆ వ్యధే కనుక ఆయనకు ఉండుండకపోతే ఇంతమంది దీనదుఃఖితుల బాధను నేను ఎలా తీర్చాలి అనేటటువంటి అహోరాత్రాలు ఆయనకు ఆ కళ్ళమ్మట ఆ వ్యధ లేచుకుపోయి ఉంటే ఇదంతా చేసి ఉండేవారు కాదు. ఆయన హాయిగా కూర్చునేవారు ముక్తి పొంది అక్కడెక్కడో. ఇప్పటికీ నాకు ముక్తి వద్దన్నారు కదా, శరీరాన్ని వదిలిపెట్టాను కానీ సూక్ష్మ జగత్తుని, భారతదేశాన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు పో అన్నాడు. అంత్యేష్టి క్రియలు కూడా 2090కి చేయండి అన్నారు. ఇప్పుడు కూడా మన వీడియోలో చూసాం కదా, అంత్యేష్టి క్రియలు జరపలేదు. శరీరాన్ని మాత్రం కాల్చారు. ఎన్నాళ్ళని ఉంచుతారు అంటే శరీరాన్ని కాల్చి పక్కన పెట్టారు. దానికి అంత్యేష్టి క్రియలు జరిగేది ప్రజ్ఞా పరివారి వల్ల జరుగుతుంది. కానీ 2090లో ఉండే ప్రజ్ఞా పరిజనులు చేస్తారు. వాళ్ళు ఎవరవుతారు అన్నది మనం తర్వాత ఆలోచించుకుందాం. అంచేత ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని 3వ దానికి వెళ్ళండి. 2 చదివాం కదా, ఇప్పుడు 4వది.
కుండలిని సాధన కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అని కదా చెప్తున్నది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి మీ శక్తులను ఈ బ్యాంకులో 10 రూపాయలు, ఆ బ్యాంకులో 10 రూపాయలు, ఆ బ్యాంకులో 10 రూపాయలు, ఇలా రకరకాల 10 బ్యాంకుల్లో 10 రూపాయలు ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఒక బ్యాంకులో పడేస్తే 100 రూపాయలు అవుతాయి కదా. ఇలాగా మీ చుట్టూరా ఉన్నటువంటి మీ శరీరం మొత్తం ఉన్నటువంటి అగ్నిని, ఆ విద్యుత్ని మూలాధార చక్రంలోకి తీసుకురాగలిగితే ఫస్ట్ స్టెప్ సాధకుడు వేసిందే అవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ తీసుకురావడానికి దాని ముందు చెప్పిన సంఘటనలన్నీ చెప్పారు ఆయన. మొట్టమొదటి ఏం చెప్పారు అంటే గురువు గారు చెప్పేది కూడా కుసంస్కార నాశనము. అందుకే ఓపిగ్గా మనం జాగ్రత్తగా ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి. గురువు గారికి చేతులుగా మనం మారాలి అంటే మన సంస్కారాలు ఏమిటి, అసలు మనం ఏ సంస్కారాలకి చెందిన వాళ్ళం అన్నది ముందు మార్కులు వేసుకోవటం నేర్చుకోండి. ఈ మార్కులు వేసుకోవటం నేర్చుకోవడానికి బదులు గురువు గారు ఎప్పుడో పాజిటివ్ వేగానే ఆలోచిస్తారు. మనం ఎప్పుడైనా మార్కులు వేసుకుంటే మనకు తెలిసేది ఎప్పుడు మనం ఇది చేయలేదు, అది చేయలేదు అనే తప్ప ఇది చేశామని మనం గర్వంగా చెప్పుకునేది సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు వస్తుంది. కనుక ఆయన ఏం చెప్పారంటే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు అనేవి ఉన్నాయి. ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు రోజుకు ఒకసారి చదవండి. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. క్యాంపులో ఇంకా మనం మొదలెట్టలేదు, అది ఇంకా ఎందుకు అంటుకోవటం లేదు మనం రోజు చదివినా. అంచేత ఎప్పుడు చదువుతామో చూద్దాం, మరి ఎప్పుడు వస్తుందో అది. అంచేత ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు, సంకల్పము కూడా ఒక అగ్నే, అది గుర్తుంచుకోండి. సంకల్పం చేసుకున్నవాడు అగ్నిదీక్ష తీసుకున్న వ్యక్తి అని గురువు గారు చెప్తూ ఉంటారు. ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు రాబోయే కలికి అవతారము యొక్క వాక్ రూపము అని గురువు గారు చాలాసార్లు చెప్పారు. గాయత్రి మంత్రము, గాయత్రి దేవి అంటే అదే హంసవాహిని, మెళ్ళలో కిరీటము, అది ఇది ఉంది. దీని యొక్క వాక్ రూపం ఏంటి? ఓం భూర్భస్వత్ మరుగో దేవసదేమై ధీయన ప్రచోదయాత్. ఓ శరీరము, కలుబొమ్మల మధ్య చంద్రవంక, 2 కళ్ళు, ఆ తేజస్సు, ఆ ప్రేమ వర్షించేటటువంటి చుట్టూ ఆకారము, ఇది పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య వాక్ రూపము. దాని రూపాన్ని కనుక మనం చూస్తే అలా కనిపిస్తారు. అంతే కదా. దాదా గురుదేవ్ అంటాం. వీళ్ళందరికీ అనేక జన్మల నుంచి వాళ్ళకి దీక్షనిస్తూ అనేక మందికి ఆత్మవిజ్ఞాన్ని ప్రసాదించేటటువంటి ఒక చేతనత్వం. ఆ చేతనత్వానికి వాక్ రూపం ఏంటి? పూజ్యులు సర్వేశ్వరానందజీ. దాని శరీర రూపం అంటే అదిగో అలా కనిపిస్తుంది అది. అంతే కదా. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కల్కి అవతారానికి కూడా ఒక వాక్ రూపం ఉంది. కల్కి అనే పేరే ఒక వాక్ రూపం అసలు. కానీ కల్కి అనే పదానికి మనకి చాలా మందికి అర్థం తెలియదు. హరిద్వార్లో నూరేసి ఒక చిన్న ఉగ్గు గిన్నెలో మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు గుటక వేసేయండి అంటారు. దాని పేరు కూడా కల్కే, కలెక్ట్ అంటాం అసలు ఆయుర్వేదంలో. అది కూడా కాస్త అపభ్రంశాది చేస్తే కల్కి అనుకోవచ్చు మనం. అంటే ఏంటనమాట, మన శరీరానికి పనికొచ్చేటటువంటి వనమూలికలను, ఏ సాధకుడికి ఏ వనమూలికలు కావాలో వాటిని బాగా గ్రైండర్లో పెట్టి రుబ్బదీసి సంస్కారయుతం చేసి దానిలో మాతాజీ గురువు గారి యొక్క ప్రాణచేతన నింపి దాన్ని మీ గొంతుకులో పోసేయడం. ఇది కల్కి అవతారం అంటే, ప్రజ్ఞావతారం అంటే. అంతే కదా. అంచేత ఈ ప్రజ్ఞావతారం శారీరకంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజ్ఞావతారం ఖచ్చితంగా ప్రజ్ఞగానే అవతరించాలి. కనుక ఆ ప్రజ్ఞ ఎలా ఉండాలి అనేది 18 సూత్రాలలో యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం అనే పేరుతో చెప్పారు. అంచేత కల్కిని మీరు చూడాలి అంటే, కల్కి అవతారాన్ని దర్శించాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆ 18 సూత్రాలు మీరు రోజు చూస్తే నిజంగా మీరు కల్కిని సందర్శించినట్టే అనే భావన ఇంకా మనలో ఆ వేడి కలగటం లేదు. ఇప్పటికైనా కలగజేసుకోండి. ఆ 18 సూత్రాలు పొద్దున్న సాయంత్రం మనం చదువుకుందాం. చదివినప్పుడు ఈ భావన గుర్తుంచుకోండి. సెప్టెంబర్ అఖండ జ్యోతి 1962లో ఇచ్చారు. ఫిబ్రవరి 2న కల్కి అవతార జననం జరిగింది అన్నారు. ఆ వసంత పంచమి అరౌండ్ అయి ఉంటుంది. అది ఫిబ్రవరి అంటే సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలలోనే వసంత పంచమి వస్తూ ఉంటుంది. ఇది జీన్ డిక్సన్ చెప్పింది. అమెరికాలో కూర్చుని ఆవిడ చెప్పింది కల్కి అవతారం యొక్క బ్యాక్గ్రౌండ్ తయారైపోయింది అని. సెప్టెంబర్ 9వ నెల, జనవరిలో కనుక అనుకుంటే కరెక్ట్ గా 9 నెలల తర్వాత బయటకు వచ్చింది అది. యుగ నిర్మాణ సత్సంకల్పములు అని ఎక్కడో జరిగింది, ఎక్కడో లింక్ పెట్టుకోగలిగితే విశ్వమాత కారణ జగత్. జీన్ డిక్సన్ ఎక్కడో రాసిన దాన్ని ఇక్కడ జరుగుతున్న దాన్ని మీరు లింక్ పెట్టుకోగలగాలని చెప్పి అది తెలియాలి, ఇది తెలియాలి, ఆ విశ్వమాత స్వరూపం. అంచేత అక్కడ ఆవిడ చెప్పింది ఇక్కడ గురువు గారు సెప్టెంబర్ ఇష్యూలో ఇచ్చారు. సెప్టెంబర్ నెలాఖరికి అఖండ జ్యోతిలో ఏమని ఇచ్చారు? కల్కి అవతారం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉన్నా లేకపోయినా కల్కి అవతారం యొక్క అక్షర రూపము. కల్కి అవతారం మీకు ఏదైనా సందేశాన్ని ఇస్తే, కల్కి అవతారం మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్తే ఇది చేయమని చెప్తుంది. ఇది అంతటా నేను చెప్తాను లేదు, ఇది ఆ మహాకాలుని ప్రేరణ వల్ల నేను మీకు అందజేస్తున్నటువంటి అక్షరాలే తప్ప ఇంకేమీ కాదు అని రిపీటెడ్ గా ఆయన చెప్పి గాయత్రి పరివార సభ్యులందరూ కూడా పొద్దున్న సాయంత్రం యుగ నిర్మాణ సత్సంకల్పాలు
ఖచ్చితంగా చదివి తీరాలి. ఆ చదివి తీరటమే కలికి అవతార దర్శనం చేసుకోవటం అని ఆయన ఇదే వర్డ్స్ యూజ్ చేశారు ఈ శ్రద్ధాంజలి పుస్తకంలో. చూడండి, నేను ఇప్పుడు తెలుగులో చెప్పినవి ఆయన హిందీలో చెప్పారు. ఈ కలికి అవతార దర్శనం చేసుకున్న తర్వాత కలికి అవతారం ఏం చెప్తుందో కూడా అందులో ఉంది కదా. గురువు గారిని ఉత్తినే కళ్ళు మూసుకుని దర్శనం చేసుకుని హరిద్వార్ వెళ్ళిపోయాం, కాళ్ళు ముట్టుకొచ్చేస్తామంటే ఏముంది, ఏం లేదు. కానీ ఆ గురువు గారి తపన, ఆ గురువు గారి యొక్క వ్యధ, ఆ వేదన మనం ఎలా అవుతాయి అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కలికి అవతారం మనం ఏ విధంగా మారమంటుంది, కలికి అవతారం మనం ఏ విధమైనటువంటి పనులు చేయమంటోంది అనేది కనుక మనం ఆలోచించి రాత్రి నిద్రపోయే ముందు కలికి అవతారం చెప్పినటువంటి పనులను మనం ఎంత చేస్తున్నాం అనేది దిక్కు పెట్టుకోండి. అప్పుడు మన సంస్కారాలు ఎలా ఉన్నాయో అర్థం అక్కర్లేదు. కలికి అవతారం కావాల్సిన సంస్కారాలే మనలోకి వస్తాయి. కనుక నెగటివ్ వేగా కాకుండా పాజిటివ్ వేగా మార్చుకోవటానికి ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ సూత్రాలను ఇవాళ మధ్యాహ్నం నుంచి మొదలెడదాం. పొద్దు నుంచి మొదలెట్టకపోయినా ఒకసారి చదువుదాం, చదివిన తర్వాత ఏది ఆచరిస్తాము అని పెట్టుకుందాం. అందులో కొన్ని నిజంగా మనం ఆచరించలేము. కొంతమంది బాధపడుతూ ఇది నేను ఆచరించడం లేదు కదా ఎలా అని. అవతార పురుషుడు చెప్పింది ప్రతిదీ చేయగలిగితే మనం అవతార పురుషునే అని మనం గుర్తుంచుకుని అవతార పురుషుడు చెప్పింది కొన్ని మాటలు కొన్ని దాంతో ముందు స్టార్ట్ చేద్దాం. చెప్తాను నేను. అందులో ఉన్నటువంటి స్టెప్స్ చూసుకోండి. గురువు గారు ఏది రాసినా కూడా అసలు అదేంటో ఆ తమాషా స్టెప్ వైజే వెళ్తుంది అయింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అది నిజంగా అంత ఆలోచించి రాస్తారా లేకపోతే ఆయన రాయటం వల్ల అది అయిపోతుందా అని. స్టెప్స్ చూడండి. అందులో మొట్టమొదటి ఏం చెప్పారు ఆయన, శక్తిని అంతటా ఓ చోట కేంద్రీకరించుట, అది మొదట చేయాల్సింది సాధకుడు. అది చేసిన తర్వాత సాధకుడు ఏం చేయాలి, తోటమాలి వలె తనలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని తీసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, అగ్ని, మంచి పని చేయాలి అనేటటువంటి వ్యధని డెవలప్ చేసుకోవాలి కదా. దాని తర్వాత ఏంటి, మంచి సంస్కారాలన్నీ ఓ చోట చేరితే అది ఒక స్టీమ్ ఇంజన్ లాగా మిమ్మల్ని లాక్కెళ్ళిపోతాయి కదా. 4 అయ్యాయి. దీని తర్వాత ఏంటి, మీరు చేసినటువంటి పని ఇతరుల్ని బాధ పెట్టకుండా వాళ్ళకి మందులాగా పనిచేయాలి. వాళ్ళకి ఇప్పుడు మందు ఏం చేస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. అంతే తప్ప మన దగ్గరికి ఎవడైనా వచ్చే చీపు కదా, మా గురువుగారు శిష్యుడు కాలేదు, అసలు నీకేమైనా బుద్ధి ఉందా, అసలు ఇంత గొప్ప అవతారం మూర్తిని మీరు కలవలేదు అని మనం తిట్టామనుకోండి, అది మందులా పనిచేయదు అది కదా, యాంటీడోట్ లా పనిచేస్తుంది. సర్వమని వెనక్కి వెళ్ళిపోతాడు, మరి దరిద్రపుకి రాడు. అంచేత వనస్పతులు ఔషధులు ఎలా పనిచేస్తాయి అలాగే శాంతింపజేసి వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలు బాధలు ముందు నివారింపజేసి తర్వాత గురువు గారి గురించి చెప్పడం అనే ప్రక్రియను నేర్చుకోవటం అనేది తర్వాత స్టేజ్. అంచేత ముందు మనకి వాళ్ళ బాధలు నివారింపజేయగలిగేటటువంటి టెక్నిక్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, ఆ తర్వాత చూద్దాం. ఇందాక మనకు అవసరం వచ్చే పాయింట్ ఏంటంటే, కుండలిని జాగరణ కోసం కుండలిని ఎక్కడుందో వెతుక్కోక్కర్లేదు, మన శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్నటువంటి కుండలిని శక్తిని ఒక బిందువు దగ్గరికి తీసుకురావాలి. ఆ బిందువుని మూలాధారం అంటాం. అది ఎక్కడైనా ఉండొచ్చు శరీరంలో. నేను మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను, బొమ్మల్లో వేసిన చోట ఆ చక్రాలు లేవు 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 లేవు. అది గురువు గారు కూడా చెప్తూనే ఉన్నారు. మీరు కూడా చెప్పారు కదా, లలితా సహస్రనామంలో ఉన్న ఆర్డర్ గురువు గారు ఇవ్వలేదు. కారణ శరీరాలకి యోగ శాస్త్ర పుస్తకంలో ఇచ్చే స్థానం వేరు, గురువు గారు చూపించినటువంటి స్థానం వేరు. అంచేత ఈ మూలాధార చక్రం ఎక్కడుంది అనే మీమాంస మనకి ఇప్పుడొద్దు. మన శరీరంలోని కుండలిని శక్తిని మొత్తము ఎక్కడైతే మనం తీసుకుని రాగలిగి పెట్టుకుంటామో అది మనకి మూలము, అంతే కదా. అది ఆధారం అవుతుంది కనుక ఆ కేంద్ర బిందువు మూలాధారం అవుతుంది. రెండో పాయింట్ ఇక్కడ చెప్తున్నారు, సాధనకి అవసరం అయ్యేది ఏంటి అంటే సూక్ష్మం. ఏంటి ఆ సెంటెన్స్, చిన్నదైన కొద్దీ శక్తి పెరుగుతుంది. సెంటెన్స్ సెంటెన్స్ అది స్థూల పదార్థాన్ని సూక్ష్మంగా చేసే కొద్దీ శక్తి అధికమగును. స్థూల పదార్థాన్ని సూక్ష్మంగా చేసే కొద్దీ శక్తి అధికమవును. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే హోమియోపతి. కానీ తర్వాత మనం వివేచన చేసుకుందాం. పాయింట్స్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. మొదటిది, మొత్తం మన శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి కుండల్ని ఓ చోటకి తీసుకురావటం, దాని మూలాధారం అంటాం. రెండోది, సాధకుడు ఏం చేయాలి అంటే స్థూల పదార్థంగా ఉన్నటువంటి తనలోని దేనినో సూక్ష్మంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన భాషలో, మన ఆధ్యాత్మిక భాషలో సంస్కారాలు, తల్లిదండ్రుల సంస్కారాలు ఎలా ఉంటాయో పిల్లలు అలా ఉంటారు. జెనెటిక్ దాంట్లో ఏమంటారంటే జీన్స్ ఎలా ఉంటాయో పిల్లలు అలా ఉంటారు. అంచేత జీన్స్ అనే పదానికి మనం డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇచ్చుకోవాలి అంటే సంస్కారాలు ఎలా ఉంటాయి అన్నది మనం గుర్తుంచుకోవాలి. రెండోది ఏం చెప్పారు అంటే గురువు గారు, విత్తన రూపంలో ఉన్నప్పుడు సంస్కారాలను గుర్తించలేము.
సంస్కారాలు పెద్ద అవుతే తప్ప వాటి లక్షణాలు ఎలా ఉంటాయో మనం గుర్తించగలం, కానీ విత్తన రూపంలో ఉండగానే సంస్కారాలను గుర్తించలేము. మూడోది ఇప్పుడు చెప్తున్నది ఇంకా లాస్ట్ జరిగింది చేతన. శరీరంలో సైంటిస్టులు దేన్నైతే బయో ఎనర్జీ అంటున్నారో, జీవశక్తి అంటున్నారో, మన ఋషులు వాటిని ప్రాణశక్తి అన్నారు. అంది తేడా. అంతకంటే ఆ పదాలని కనుక మనం కాస్త కన్ఫ్యూజన్ కాకుండా ఉపయోగించుకుంటే సైన్స్ పుస్తకాలు చదివినా మనకు అర్థం అవటం మొదలెడుతుంది. అంచేత ఏదైతే బయోకెమికల్ ఎనర్జీ, బయోప్లాజ్మా, బయో ఎలక్ట్రిసిటీ, బయోమ్యాగ్నెటిజం, జీవ అనే పదంతో వచ్చిన పదాలన్నిటికీ అర్థం ఏంటి అంటే ప్రాణశక్తి అని అర్థము. దీని తర్వాత ఏం చెప్పారు? ఈ ప్రాణశక్తి మొత్తము కూడా మస్తిష్కములో ఆలోచన, ఆకాంక్ష రూపంలో ఉంటుంది, సంకల్పం రూపంలో ఉంటుంది. అంచేత మీ సంకల్పాలే ప్రాణశక్తిగా మారి బయోకెమికల్ ఎనర్జీగా మారి మీ వ్యవహారంగా మారుతాయి అని ఈక్వేషన్ అక్కడ చెప్తున్నారు అన్నమాట ఆయన. అంచేత మన యుగ నిర్మాణ సత్సంకల్పాలు బుర్రలోకి ఎప్పుడైతే వెళ్తాయో సైకిల్ ఎలా ప్రాసెస్ అవుతుంది మనకి తెలిసినా తెలియకపోయినా, గురువు గారు చెప్పిన సైకిల్ ని శరీరంలో జరిగేటటువంటి ఆ చక్రీయ ప్రవృత్తిని కనుక మనం ఆలోచించుకోగలిగితే సత్సంకల్పాలు కాస్త దేనిలాగా మారుతాయి? ప్రాణశక్తిగా మారుతాయి. ప్రాణశక్తి కాస్త బయోకెమికల్ ఎనర్జీగా మారి శరీరంలో ఆ కలికి అవతారం రావటానికి కావాల్సిన పనులు దానంటే అవే జరుగుతాయి. కనుక ఈ పారాయణము, ఈ అనుష్ఠానము చేయమంటారు. కానీ కండిషన్ ఏంటి అంటే దాని అర్థం తెలుసు చేస్తే. సంకల్పము అర్థం తెలియకుండా సంకల్పం చేయటం వల్ల సంకల్పానికి వాల్యూ ఉండదు కదా. మీరు ఏం సంకల్పం చేస్తున్నారో కూడా తెలియదు. కనుక ఆ సంకల్పాలు ఆయన సంస్కృతంలో ఇవ్వకుండా హిందీలోను, తెలుగులోను ఇచ్చారు. పదాన్ని ఉపయోగించుకుందాం. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు దేనివల్ల పనిచేస్తాయి? మన సంకల్పాలని యాక్టివేట్ చేస్తాయి. అంటే రిమోట్ కంట్రోల్ ఉంది చూసారా టీవీకి, ఇక్కడ మన స్విచ్ చెప్తే టీవీ ఆన్ అవుతుంది. అలాగే మన శరీరం ఆన్ అవ్వాలి అంటే రిమోట్ కంట్రోల్ ఏంటి అంటే సంకల్పాలు. ఈ సంకల్పాలు ఆన్ అవటానికి, రిమోట్ కంట్రోల్లో ఆన్ అవటానికి ఇన్ఫ్రారెడ్ రేజ్ అని వాయువులో ఉన్నటువంటి టెంపరేచర్ దానికి కారణం, ఉష్ణము కారణము. అలాగే మన సంకల్పంలో ఎంత తీవ్రత ఉన్నది దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వేడి లేకపోతే రిమోట్ కంట్రోల్ పనిచేయదు. అలాగే మన సంకల్పం తీవ్రత లేకపోతే ఈ రిమోట్ కంట్రోల్ పనిచేయదు. ఈ రిమోట్ కంట్రోల్ పనిచేశాక అంటే సంకల్పంతో ఆన్ చేయబడగానే ఫస్ట్ రియాక్షన్ ఎక్కడొస్తుంది అంటే జ్ఞానేంద్రియాల మీద వస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అన్నది ఆ 5 పాయింట్స్ గుర్తుంచుకోండి. శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలు. ఈ 5 ఒక సీక్వెన్స్ లో రాసేసుకోండి. అదే సీక్వెన్స్ లో శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ, ఈ 5 గుర్తుంచుకోండి. దాని తర్వాత మనం తర్వాత వస్తుందిగా పంచకోశ అనావరణ అన్నది, అప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం.